జనగణమన ఫౌండేషన్‌కి ఇన్‌స్పిరేషన్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు గర్ల్స్ కి మంచి ఈక్వల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ లాస్ ఇచ్చారు. కానీ దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. 1000 వదిలేసారు, అట్లీస్ట్ ఒక 100 రూపీస్ నాకు కావాలని పక్కకు పెడితే అట్లా మీరు ఒక కోటి మంది దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటే ఎన్ని కోట్లు అవుతాయి మేడం? ఒక 100 crores కావాలి. మీరు చేయాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని జాబ్ చేయాలి. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, అందుకే మానేసి పోతే మనది. నాకు 10,000 వచ్చినా చాలు, నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నాను. మీ 8 yearsలో మీ హెల్ప్తో ఎవరైనా లైఫ్ అనేది చేంజ్ అయిందా? శివగారు ఇంత డీప్గా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు కదా, దాని వెనకాల ఏదో రీజనే ఉందని. ఎస్ మ్యామ్, ఉన్నది. నా లైఫ్లో ఇద్దరు వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయింది నా లైఫ్. ఇలా చెప్పొద్దు, ఇలా చెప్తే కూడా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా నాకు తెలీదు. ఫస్ట్ ఎవరంటే మా మదర్. సో చాలామందికి అదే మదర్ ఏందిరా ఇలా చేయడం ఏందిరా అని కూడా కొంతమందికి ఇప్పుడు చూసే ఆడియన్స్కి కూడా క్వశ్చన్ వస్తుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం బయట పర్సన్ కోసం సొంత భర్తను చంపేసే వైఫ్స్ ఉన్నారు. ఇది రీసెంట్గా 1 year బాబుని, 2 years బాబుని, 10 years బాబుని అట్లా చంపేసుకుంటున్నాను. నేను కూడా అట్లా ఒక బాధితుని. ఎందుకంటే మా మదర్కి ఇష్టం లేని పెళ్లి చేసిన వాళ్ళ పేరెంట్స్ చేసినారు కాబట్టి నేను, మా అన్న, మా చెల్లెలు ముగ్గురం పుట్టినాం. తర్వాత మా మమ్మీకి నచ్చలేదు. శివతేజ గారు నమస్తే. నమస్కారం మేడం. జనగణమన ఫౌండేషన్‌కి ఇన్స్పిరేషన్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. జనగణమన ఫౌండేషన్కి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, నేను ఫస్ట్ డిఎడ్ అంటే టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు అక్కడ స్కూల్స్ యొక్క సిచ్యువేషన్ చూశాను. అండ్ అక్కడ పిల్లలకి ఏంటంటే వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, అరే గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్రీ కదా, చాలా బాగుంటుంది అని అనుకున్నా. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తున్నారు, కాకపోతే మన ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా 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 వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని నాకు అనిపించింది అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత. సో వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళకి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. సో నాకు అనిపించింది ఏంటంటే, మనం వై డోంట్ వి ఫోకస్ ఆన్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. సో 1 to 5th పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలని. సో నేను టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ 3 months వాళ్ళకి నాకు ఉన్నంతలో నేను హెల్ప్ చేసిన. తర్వాత ఏంటంటే మాకు 3 months ప్రాక్టికల్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడినా. ఎవరితో, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో డిఎడ్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి, మనం ఎందుకు ఒక చేంజ్ తీసుకురావద్దు అంటే, మనం అన్ని స్కూళ్ళకి వెళ్ళలేము, కానీ మనం వెళ్ళే 3 months కూడా మనం వాళ్ళకి ఏదైనా ఒకటి నేర్పిస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది కూడా ఓకే మనం అయినంత చేద్దాము అని చెప్పేసి అప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా. అది కొంతవరకు సక్సెస్ అయింది. అంటే మంచిగా ఉన్నంతలా, ఎస్పెషల్లీ అంటే లైక్ నేను టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇంకా మా ఫౌండేషన్ స్టార్ట్ కాలే. నేను చేసిన ఇయర్ ఏంటంటే 2013 to 15. ఆ టైంలో నేను డిఎడ్ చేస్తున్నా. అప్పుడు ఇంకా మా ఫౌండేషన్ కూడా స్టార్ట్ కాలేదు. అయితే ఎప్పుడైతే నా డిఎడ్ అయిపోయిందో, టీచర్ ట్రైనింగ్ 2015లో అయిపోయింది. తర్వాత అప్పుడే మేము అనుకున్నాం పెడదాము అని. సో అది అయిపోయిన 1 year తర్వాత అప్పుడు 2016లో స్టార్ట్ చేసినాం. ఆ స్టార్ట్ చేయడం కూడా మేము ఫస్ట్ ఎడ్యుకేషన్ అనుకున్నాము, కానీ డైవర్ట్ అయిపోయినాం. దేనికి డైవర్ట్ అయిపోయినాం అంటే ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్. సో ఒక 1-2 years ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్ అట్లా నడిచింది. 2018 ఎండ్ నుంచి ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ చేయాలన్నట్లు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాం. టోటల్ కంప్లీట్ సర్వీస్ అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్కి షిఫ్ట్ అయిపోయింది. సో 2019-20 ఆ అకాడమిక్ ఇయర్ చాలా బాగా చేసినాం. సో మీరు జనగణమన పేరు చూస్ చేయడానికి రీజన్ ఏంటి? జనగణమన అనేది నా ఓన్ థాట్ కాదు. మాతో పాటు వర్క్ చేయడానికి ఫస్ట్ ఒక పర్సన్ వచ్చిండు. ఆ పర్సన్ మాకు నేమ్ సజెషన్ చేసింది తనే నేమ్ సజెషన్. యాక్చువల్లీ ఈ నేమ్ అనేది నా ఐడియా కాదు, మా ఫ్రెండ్స్ ఐడియా కాదు, ఎవరి ఐడియా కాదు. ఈ నేమ్ పెడదాం, ఇది యూనిక్ ఉంటుంది అని చెప్పింది ఆ పర్సన్ అనమాట. కానీ ప్రజెంట్ ఆ పర్సన్ మాతో లేడు. సో మేము ఒక ఈవెంట్ చేసిన తర్వాత కొన్ని క్లాషెస్ వల్ల ఆయన మాతో నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యాక మీ ఫస్ట్ బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా? ఫౌండేషన్ స్టార్ట్ అయ్యాక బెస్ట్ మూమెంట్ అంటే, ఫస్ట్ మేము ప్రోగ్రామ్ చేయడమే డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఓల్డేజ్ హోమ్ వాళ్ళు, డిసేబుల్డ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, రెండు ఒకటే దగ్గర ఉంటాయి. అది ఎల్బీ నగర్లో ఉంటుంది. ఫస్ట్ అక్కడ చేసినాం మేము. అక్కడ చేసినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే నాకు అనిపించింది,
అరే మనం చదువుకున్న చదివేంది, వీళ్ళు ఈడ ఎందుకున్నారు, వీళ్ళ వీళ్ళ పిల్లలు, వీళ్ళ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఎక్కడున్నారు అసలు? ఈ పేరెంట్స్ ఇంత నిర్దాక్షిణంగా వదిలేసిపోయిండ్రు. వాళ్ళని టేక్ కేర్ చేస్తున్న ఎవరైతే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఉన్నారో, అందులో పనిచేసే వాళ్ళు ఉన్నారో, నిజంగా వాళ్ళకి మాత్రం నాకు దండం పెట్టాలనిపించింది. ఎవరు చేస్తారండి ఈ పొద్దు రేపు? ఈవెన్ శాలరీస్ అన్నా కూడా చేయరు ఎవరు. అట్లాంటిది వాళ్ళు అంతా వాళ్ళకి తినడానికి రావట్లే. చిన్నపిల్లలు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఒక రిలేటివ్స్ లాగా, అదే ఒక అమ్మాయి, ఒక ఓల్డేజ్ అమ్మాయి అయితే నేను చూస్తే మా బాబులాగానే ఉన్నావు బాబు అని అన్నప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అదే చేయాలి అనే అప్పటికి నా మైండ్లో అదే థాట్ ఉండే, ఇదే చేద్దాం, ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా చేస్తారా అని అనుకొని అదే చేయడం, అదే కంటిన్యూ చేసినాం. ఒక 10 ఈవెంట్స్ మంచిగా సక్సెస్ఫుల్ చేసినాం. ఓకే, సూపర్. సో అంటే అల్కాపూరి కాలనీలో ఎక్కువ చేసినాం మేము. అల్కాపూరి కాలనీలో ఒక ఓల్డేజ్ ఆర్ఫనేజ్ ఉంటుంది, అందులో మేము ఒక 3-4 ఈవెంట్స్ చేసినాం. ఇంకా కొంచెం ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో చేసినాం. నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ అప్పుడు టౌన్ ఉంటుంది, అక్కడ కూడా ఒకటి చేసినాం మేము. సో ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి ఇండియాలో ఓవరాల్, Yes. లైక్ వై యోర్స్ ఇస్ డిఫరెంట్? మా ఎన్జిఓ ఎందుకు డిఫరెంట్ అంటే, ఇప్పుడు మనకు ఒకటి సామెత ఉంటుంది, సామెత అని కాదు, అది ఒక యూనిక్ వర్డ్. అది అన్నిటికన్నా గొప్పదానం ఏంది అంటే విద్యాదానం. సో నేను ఎస్పెషల్లీ ఫోకస్ చేయాలనుకున్నది ఎడ్యుకేషన్ పైన. ఇప్పుడు బయట చాలామంది ఉన్నారు, ఎన్జిఓ కాకపోయినా కూడా ఇండివిజువల్గా కూడా చాలామంది ఎన్జిఓ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఎన్జిఓ పేరు కూడా లేదు. ఇండివిజువల్ కూడా చాలామంది 10 ఫ్రెండ్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి చాలామందికి రోడ్ సైడ్ పీపుల్కి ఆర్ఫన్ హోమ్లా ఫుడ్ పెడుతున్నారు. కానీ ఎడ్యుకేషన్ మీద ఎంతమంది ఫోకస్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఇచ్చే ఎన్జిఓస్ చాలా తక్కువ, అంటే ఫ్రీగా చేయడం అనేది చాలా తక్కువ. సో నాకు అనిపించింది ఏంటంటే, నాకున్న స్థాయిలో అవసరమైతే అంతకు మించి చేయాలి, ఎలా అయినా చేయాలి అని నేను స్టార్ట్ చేశాను. సో మీరు ఎడ్యుకేషన్ మీద మోర్ ఫోకస్ ఎడ్యుకేషన్ పైన. ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే ఎన్జిఓస్లో కూడా వాలంటీర్గా చేసిన, పెద్ద ఎన్జిఓస్. అందులో ఏ ఎన్జిఓలో అయినా వాళ్ళు అందరు ఫుడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నారు. సో ఫుడ్ డొనేషన్ అనేది ఈరోజు రేపు కామన్. కానీ ఎడ్యుకేషన్ పర్పస్, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. ఫండ్ రైజ్ చేసేటప్పుడు నాకు అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక పర్సన్కి ఫుడ్ పెడుతున్నానంటే 10 రూపీస్ డొనేషన్ చేస్తున్నారు. ఒక పర్సన్కి, ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, వానికి పైకి తీసుకొస్తా, ఒక డొనేషన్ చేయండి అంటే ముందుకు రావట్లేదు. సో హియర్ ఈస్ ద డిఫరెన్స్, అంతే, ఇంకేం లేదు. ఆ థాట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను 10 రూపాయలు పెడితే ఒకని కడుపు నిండుతుంది అన్నప్పుడు, నేను ఒక 10 రూపాయలు ఇస్తే వాడిని కడుపు నిండడం కాదు, వాడు చదువుకొని 10 మంది కడుపు నింపుతాడు అని ఎప్పుడైతే పీపుల్ ఆలోచిస్తారో అప్పుడు అక్కడ ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో డబ్బు లేక కాదు, అందరి దగ్గర మస్తు చాలా డబ్బులు ఉన్నాయి. రిచ్ కిడ్స్ ఉన్నారు, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక థాట్ ఆలోచన చేస్తే, ఈ 100 రూపాయలు నాయి కావు అని పక్కకు పెట్టేస్తే, ఒక నెలకి 70 లక్షలు 80 లక్షలు సంపాదించే ఒక ఫాదరు వాళ్ళ కొడుకుకి ఎంతో కొంత ఇస్తాడు పాకెట్ మనీ. ఆ కొడుకు కూడా నాకు ఒక 1000 రూపీస్ నాయి కావు, 1000 వదిలేసాడు, అట్లీస్ట్ ఒక 100 రూపీస్ నావి కావు అని పక్కకు పెడితే, అట్లా మీరు ఒక కోటి మంది దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటే ఎన్ని కోట్లు అవుతాయి మేడం? ఒక 100 crores కావా? అయితే కావా? 100 crores అవుతాయి. మేబీ ఒక 10 crores కావచ్చు. శివతేజ ఫుడ్ అంటే అన్నదానం కన్నా జ్ఞానదానం గొప్పది ఎగ్జాక్ట్లీ అని చేస్తున్నారు, అంతేనా? అంతే. సో అట్లా వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ మనం తీసుకొస్తే, దాన్ని కరెక్ట్ యూజ్ చేస్తే, మన ఇండియాలో ఎడ్యుకేషన్కి ప్రాబ్లమే ఉండదు. సో మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఫౌండేషన్? ఎగ్జాక్ట్లీ మేము స్టార్ట్ చేసి 8 years అయిపోయింది, ఇప్పుడు 9th year. సో 8 years ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది? 8 years ఇంపాక్ట్ అంటే ఫస్ట్ 2-3 years ఏం లేదు, అంటే నార్మల్గా ఇప్పుడు అందరూ ఎన్జిఓస్ లాగానే మాది కూడా అన్నట్లు ఒకటి నేమ్ వచ్చింది. ఎప్పుడు ఇంపాక్ట్ అయిందంటే 2019లో అయింది. ఎప్పుడైతే మేము గర్ల్స్, ఎస్పెషల్లీ 2019లో అండ్ 20లో గర్ల్స్ పైన చాలా పీక్స్ లెవెల్లో క్రైమ్స్ అనేది జరుగుతున్నాయి. ఆ టైంలో స్టార్ట్ అయినాయి. 18 వరకు నార్మలే, కానీ 18 ఎండ్ నుంచి, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్
నేను అనలైజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నా. ఓకే. 19 టైంలో చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా లాక్డౌన్లో అయితే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఎక్కువ సోషల్ మీడియా హెరాస్మెంట్, హౌస్ వైఫ్స్కి ఇంట్లో భర్తల నుంచి టార్చర్ అనేది చాలా పీక్స్ వెళ్ళింది. ఆ టైంలో నాకు అనిపించింది, వై డోంట్ వి ఫోకస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక సైడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి ఏంటంటే గర్ల్స్ పైన ఏ విధంగా అయితే క్రైమ్స్ అవుతున్నాయి, ఏ విధంగా అయితే గర్ల్స్కి అవేర్నెస్ లేదో, అలానే తెలివైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి లాస్ తెలుసు, ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఒక దిక్కు ఇన్నోసెంట్ గర్ల్స్ పైన క్రైమ్స్ అవుతుంటే బాగా ఎడ్యుకేటెడ్ తెలివైన గర్ల్స్ ఏం చేస్తున్నారంటే లాస్ని యూజ్ చేసుకొని ఒక పేరెంట్స్కి మోసం చేస్తున్నారు, ఒక అబ్బాయి లైఫ్ నాశనం చేస్తున్నారు. చేసి వాళ్ళు మంచిగా ఉండడానికి వాళ్ళు ఎనీ ఎక్స్టెండ్ వెళ్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీరు చూస్తే 700 మంది భర్తల హత్య జరిగింది. సో అందులో మనం అబ్జర్వేషన్ చేస్తే ఇష్టం లేని పెళ్ళిళ్ళు, ఒకవేళ పెళ్ళి చేసుకున్నా కూడా భర్త నచ్చక వేరేలతో ఉండాలి అనే ఒక థాట్. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ గర్ల్స్కి మనం ఫ్రీడమ్ ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళు డెవలప్ కావాలి అంటే పాతకాలం నుంచి వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం, ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ లేకపోవడం వల్ల మనకి బిఆర్ అంబేద్కర్ గారు గర్ల్స్కి మంచి ఈక్వల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ లాస్ ఇచ్చారు. కానీ దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం. కొన్ని వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారా అంటే లేదు, వాళ్ళ స్వార్థం కోసం చేసే ప్రాసెస్లో అటు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయి సఫర్ అవుతున్నాడు, ఈవెన్ కొంతమంది చనిపోయినారు కూడా, సూసైడ్ చేసుకొని చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. భర్తలు చనిపోతున్నారు, బాయ్ ఫ్రెండ్స్ చనిపోతున్నారు, ఇంకా ఆ బాయ్ ఫ్రెండ్ భర్తల వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. బాగుపడుతుంది ఒక అమ్మాయి. ఇప్పుడున్న గర్ల్స్ ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒకటి చెప్తా మ్యామ్, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏదంటే ఉమెన్ క్యారెక్టరైజేషన్ చాలా గొప్పది మ్యామ్. ఒక ఉమెన్ దలుచుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ మనకి పిఎం అయినారు. ఇప్పటివరకు మన మేల్స్లో చాలామంది వచ్చారు మ్యామ్, ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు. కానీ ద వన్ అండ్ ఓన్లీ డేర్ పర్సన్ ఎమర్జెన్సీ తను ఒక మాత్రమే తీసుకొచ్చింది. అంటే ఒక ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఎమర్జెన్సీని తీసుకొచ్చేంత డేర్ ఇందిరాగాంధీ మేడం దగ్గర ఉంది అంటే దానికి రీజన్ ఏంటంటే తన యొక్క థాట్స్. అంటే ఇది నేను అనుకుంటే నేను చేయగలను అనే స్పిరిట్ వాళ్ళ లోపల ఉంది. అది మంచికి యూజ్ చేయాలి కానీ చెడుకు యూజ్ చేయదు. అట్లనే ఇప్పుడు మనం తీసుకుందాం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కూడా చాలా గొప్ప యోధురాలు. అరే తన రాజ్యంలో నా సైన్యం అంతా చనిపోయినారు, లాస్ట్ మిగిలింది తన బాబు, అంతే, ఎవరు లేరు అక్కడ. ముందు 100 మంది బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్ ఆ ప్లేస్లో ఉంటే పారిపోతారు. కానీ తను ఏం చేసింది తెలుసా? తన బాబు మీద ఒక గీత కూడా వాడకుండా ఒక బట్టతో తన బాబుని కట్టేసి తన తలకాయ తెగిపోతున్నా కూడా తన ముందు 23 మంది ఉంటే 23 మందిని తలకాయ నరికేసి చనిపోయింది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ ముంగట గర్ల్స్, ఇప్పుడున్న గర్ల్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చి దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు, చనిపోతున్నారు. సింపుల్ థింగ్. అదే ఫోన్ ఇవ్వకపోతే చనిపోవడం, బాయ్ ఫ్రెండ్ రిప్లై ఇస్తలేడని చనిపోకపోవడం, నాకు బాయ్ ఫ్రెండ్ లేడని చనిపోకపోవడం. ఏంది ఇది? సిల్లీ రీజన్స్కి ఎందుకు చనిపోతున్నారు? ప్రపంచంలో జపాన్ కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ వాళ్ళకి యంగ్స్టర్స్ లేరు. మనకి ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ గర్ల్స్ చాలా మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. సిల్లీ రీజన్స్కి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అనవసరమైన వాటికి, వాళ్ళ అవసరం లేని వాటికి వాళ్ళ తెలివిని యూజ్ చేసి వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. సో గర్ల్స్ మారాలి. మనందరికీ ఛత్రపతి శివాజీ గురించి మాత్రమే తెలుసు మేడం, మనకి జిజాబాయి గురించి ఎంతమందికి తెలుసు? జిజాబాయి ఈజ్ ద మదర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ప్రతి ఒక్క ఆడపిల్ల ఇప్పుడు ఎవరైతే పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారో లేదంటే పెళ్లి కాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఒక జిజాబాయి అయితే మనం కొన్ని లక్షల కోట్ల మంది ఛత్రపతి శివాజీలను మనం తయారు చేయొచ్చు. నేను ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా అంటే ఛత్రపతి శివాజీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్కి. తను
ఎప్పుడైతే మొఘల్స్ కొన్ని రాజ్యాలని కాంకర్ చేసుకున్నాడో, యుద్ధం చేసి ఆక్యుపై చేసుకున్నాడో, అప్పుడు ఒక్క ఆడపిల్ల మీద కూడా చెయ్యి వేయనీయకుండే వాళ్ళు. ఈవెన్ వాళ్ళ సైనికులలో ఎవరైనా వేస్తే కూడా వానికి అప్పటికప్పుడే చంపేస్తుండే. అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఛత్రపతి శివాజీ ఉమెన్స్కి, ఆడవాళ్ళకి. మీరు ఎవరైనా సైనికులకి ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేయండి, కానీ ఆడపిల్లలను మాత్రం టచ్ చేయొద్దు అని చెప్తాడు. అందుకే కదా తుల్జాభవానికి మొక్కితే ఖడ్గం ఇచ్చింది యుద్ధం చేయు అని. ఎవరికి వాడితే వాళ్ళకి ఇస్తారా? అంటే ఒక కొడుకు, ప్రతి ఒక్క తల్లి జిజాబాయి లాగా తన కొడుకుని పెంచితే ఈరోజు అమ్మాయిలపై ఇన్ని అత్యాచారాలు కావు కదా. అట్లనే ప్రతి ఒక్క తల్లి వాళ్ళ కూతుర్ని కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పెంచాలి. అది ఉమెన్ క్యారెక్టరైజేషన్. ఎప్పుడైతే ఆ విధంగా పెంచుతారో, ఎప్పుడైతే పిల్లలు ఆ విధంగా పెరుగుతారో, నా కనిపించే ఇప్పుడు మనకి ఒక అమ్మాయి చాలు కదా, కనిపించిన ప్రతి అమ్మాయి నాకే కావాలి. అబ్బాయిలు మారాలి. అబ్బాయిలు ఎట్లా ఆలోచిస్తారంటే కనిపించిన ప్రతి అమ్మాయి నాకు కావాలి అంటాడు. అదేంది? కనిపించిన ప్రతి అమ్మాయి నీకు కావాలంటే ఏదో నువ్వన్నా చనిపోతావు, ఆమెనన్నా చనిపోతావు. ఎందుకంటే ఆ లస్ట్, ఇప్పుడు లస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. సో అబ్బాయిలు మారాలి, ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా మారాలి. నాకు లాస్ట్ ఫేవర్ ఉన్నాయి, నేను అమ్మాయిని నేను ఏం చేసినా నడుస్తుంది అనేది తప్పు. నీ వల్ల ఒకరు సఫర్ కావద్దు. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను మంచిగా ఉన్నా, ఇప్పటికి పూర్తికి సేఫ్ ఉన్నా చాలు, నేను మంచిగా ఉంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్లేదు, ఈవెన్ కన్నా పేరెంట్స్ ఏమైపోయినా పర్లేదు అనే ఆలోచన వాళ్ళకి అంత స్టేజ్లో వచ్చిందంటే అది ఎవరు తప్పు అనుకోవాలి? ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు అనుకోవాలా? పేరెంట్స్ పెంపకంలో తప్పు ఉంది అనుకోవాలా? అది ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే మీరు అమ్మాయిలకి పెంచండి, వాళ్ళకి చదివించండి, మంచి ఒక పొజిషన్కి తీసుకెళ్ళండి, కానీ దాంతోపాటు కొన్ని మోరల్ వాల్యూస్ నేర్పియండి. స్కూల్లో మేము డబ్బులు కడుతున్నాం వాళ్ళు నేర్పిస్తారంటే స్కూల్ వాళ్ళకి నీ డబ్బులు కావాలి, వాళ్ళకి మార్కులు ర్యాంకులు కావాలి. హూ కేర్స్ అబౌట్ మోరల్ వాల్యూస్? అది అబ్బాయిలకు వర్తిస్తుంది, అమ్మాయిలకు వర్తిస్తుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, పేరెంట్స్ మారాలి, స్కూల్ మేనేజ్మెంట్ కూడా మారాలి. ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పిల్లలని కొట్టొద్దు. సరే నువ్వు కొట్టొద్దు అన్నావు, వాడు ఏం చేసినా కొట్టొద్దు అంటే అది కూడా కరెక్ట్ కాదు. అలాని కొట్టడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని వేస్ ఉంటాయి సైకలాజికల్గా, కొన్ని మనం ఒక లెసన్ చెప్పేటప్పుడు, ఇప్పుడు సైన్స్లో ఒక లెసన్ చెప్తాం, మ్యాథ్స్లో ఒక చాప్టర్ టీచ్ చేస్తాం, దాంతోపాటు ఒక 5 నిమిషాలు నువ్వు వానికి అందులోనే ఒక ఎగ్జాంపుల్గా ఒక మోరల్ వాల్యూ స్టోరీ చెప్తే చిన్నప్పటి నుంచి వాడి మైండ్లో అదే ఫీడ్ అయిపోతుంది. పెద్ద అయినాక వాడు మారుతాడు కదా. ఎప్పుడు చూసినా మార్కులు ర్యాంకులని పిల్లలని కూర్చోబెట్టి వాళ్ళని రుద్దితే వాళ్ళు ఇంకా రెబల్స్ కాకపోతే ఇంకేమవుతారు మ్యామ్. కాబట్టి ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కటి. ఇదంతా విన్నాక నాకు ఏమనిపించింది అంటే శివ గారి మైండ్లో ఈ చేంజ్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది, అసలు ఎన్జిఓ స్టార్ట్ చేయాలన్న థాట్ అసలు ఎందుకు వచ్చింది? ఎన్జిఓ అంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఆ స్కూల్లో ఆ గవర్నమెంట్ స్కూల్లో హార్ష్ ఎందుకు వచ్చింది అని అంటున్నాను. అంత హార్ష్ మూమెంట్ తీసుకోవాలి. హార్ష్ మూమెంట్ అంటే ఇది కొంచెం పర్సనలే కానీ చెప్తాను. సో హార్ష్ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేసిన. లైక్ చైతన్య స్కూల్లో చేసినాను, రావు స్కూల్లో చేశాను. సో కొన్ని రిపీటెడ్ పెద్ద పెద్ద స్కూల్లో చేశాను. అక్కడ యాజ్ ఏ ఐఐటి మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో అక్కడ నేను సో నేను ఐఐటి మ్యాథ్స్ టీచర్ని. సో అక్కడ నేను వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే స్టూడెంట్స్ ఒకటే క్లాస్లో 50 మంది ఉంటారు. అట్లా 50 మంది ఉన్నప్పుడు ఏ టీచర్ అయినా కంట్రోల్ చేయలేరు. అక్కడ మాకు ఇచ్చే శాలరీ తక్కువ, చేయించుకునే వర్క్ ఎక్కువ. ఎవరో టీచర్ మధ్యలో సిలబస్ చెప్పకుండా వదిలేసిపోతే అది కూడా మా మీద వేస్తుంది. అది కూడా నా దరిద్రం ఏంటంటే నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో ఎవరో మధ్యలో ఫ్యాకల్టీ సిలబస్ వదిలేసిపోవడం, అది నేను చెప్పాలి. మళ్ళీ నాకు ఇచ్చే జీతం అంతే. మళ్ళీ బయటకి వాళ్ళు అంటే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకున్నా సరే నాకు పర్లేదు, కానీ నేను ఉన్న మాట చెప్తున్నా, వాళ్ళు మాకు ఇచ్చే జీతం తక్కువ, చేయించుకునే పని ఎక్కువ. మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకునే జీతం ఫీజు అయితే ఎక్కువ. సో నేను అట్లా వర్క్ చేసినప్పుడు నాకు చాలా బర్డెన్ అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. నేను మానేసిన అండ్ చేయకూడదని డిసైడ్ అయిపోయినా. ఇప్పటికీ కూడా నేను చేయట్లే, ఏ స్కూల్లో చేయట్లే. ఏదైనా నేను వర్క్ చేస్తే పార్ట్ టైం జాబ్ ఎనీ ఇన్స్టిట్యూషన్లో చేస్తా, లేదంటే హోమ్ ట్యూషన్ చెప్పుకుంటా.
లేదంటే నాకు ఆన్లైన్ టీచింగ్ చేసుకుంటున్నా. సో అట్లా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో నాకు మనీ గురించి ప్రాబ్లం లేదు. అండ్ నాకు కొన్ని స్కూల్స్లో కూడా పిలుస్తున్నారు. నేను కొన్ని స్కూల్స్ కాలేజెస్లో ఫ్రీగా మోటివేషన్ చేసి ఆ వీడియోస్ అన్ని నేను సోషల్ మీడియా పోస్ట్ చేయడం వల్ల కొన్ని స్కూల్స్ నాకు వాళ్ళే పిలిచి మీరు పిల్లలకు మోటివేషన్ చేయండి, మీకు ఇంత ఇస్తామా అని చెప్పేసి అన్నారు. సో అట్లా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి నేర్చుకోలేదు. సో ఇప్పుడున్న టీచర్లకి టీచ్ చేయాలంటే కత్తి మీద సాము లాంటిది ఇప్పుడు. సో అటు పిల్లలను కంట్రోల్ చేయాలి, ఉన్నదే 40 minutes. 40 minutesలో పిల్లలను కంట్రోల్ చేసుకుంటూ మేము టీచ్ చేయాలి. ఒక్కొక్క క్లాస్లో 50-60 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎలా కంట్రోల్ అవుతారు? కాదు, వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు కంట్రోల్ కారు, ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది. మళ్ళీ దెబ్బేస్తే అది పెద్ద కాంప్లికేట్. పేరెంట్స్ వస్తారు, వచ్చి పిల్లలను కొట్టడం తప్పని తెలీదా, మీకు రూల్స్ తెలివయా అని మాట్లాడతారు. మా పిల్లలు మా మాట వినరు, మీరే కంట్రోల్ చేయాలి. మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చే 20-30 వేల జీతానికి అటు పేరెంట్స్తో మాటలు వాడాలి, మేనేజ్మెంట్తో మాటలు వాడాలి. మాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమి ఉండదు. ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి అంటే స్కూల్ అంటే నేను చెప్పే స్కూల్స్ వరకే. కాలేజెస్ ఇంకా ఇన్స్టిట్యూషన్స్ అవి డిఫరెంట్. అక్కడ ఏంటంటే మాకు ఇంత ప్రెషర్ ఉండదు, కాలేజెస్లో కూడా ఉండదు. ఇప్పుడు ఎంసెట్ నీట్ ఇట్లాంటి ప్రిపరేషన్ చేయించే కాలేజెస్లో అంత స్ట్రెస్ ఉండదు. నేను స్కూల్ వరకే చెప్తున్నా. సో మీరు చేయాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని జాబ్ చేయాలి. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, అందుకే మానేసిన. పోతే నాకు 10,000 వచ్చినా చాలు, నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటా. మానేసిన. నేనే ఇప్పుడు రీసెంట్గా 1 month బ్యాక్ నాది కొత్త స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేసుకున్నా. 2 లేడీస్ని హైర్ చేసుకున్నా ఫ్యాకల్టీగా. సో నాకు పర్లేదు, నాకు నడుస్తుంది. సో నేను చేసుకోగలుగుతా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎన్జిఓ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎన్జిఓ ద్వారా నేను చేద్దాం అనుకున్నా, కానీ ఎన్ని రోజులని నాకు ఫండ్స్ వస్తాయి, ఎన్ని రోజులని నా ఫ్రెండ్స్ కూడా ఫండ్స్ ఇస్తారు. ఒకనొక స్టేజ్లో వాళ్ళు కూడా ఇవ్వాలంటే ఆలోచిస్తారు. సో నాకంటూ ఒక ఓన్ స్టార్టప్ ఉంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని కొంచెం నా పర్సనల్ యూస్కి మిగతాది ఎన్జిఓకి పెడదాం అన్నట్లు స్టార్ట్ చేసిన. కానీ నా డెవలప్మెంట్ కావాలంటే 2-3 years పడుతుంది. అప్పటి వరకు నేను ఈ ఎన్జిఓని మేనేజ్ చేసుకోవాలి. కానీ ఇది చేయడం మాత్రం ఆపను. నాకు ఎనిమీస్ ఉన్నారు, నన్ను బ్యాడ్ చేయడానికే ట్రై చేసి చాలామంది చేస్తున్నారు. నా ఊర్లోనే చాలామంది ఉన్నారు, ట్రై చేస్తున్నారు. ట్రై చేసిండ్రు, వర్కౌట్ కాలే. చాలాసార్లు ట్రై చేసిండ్రు, వర్కౌట్ కాలే. వార్నింగ్స్ కూడా వచ్చినాయి. అయినా నేను ఆపను, నేను చేస్తా, ఖచ్చితంగా నేను చేస్తాను. సో మీ 8 yearsలో మీ హెల్ప్తో ఎవరైనా లైఫ్ అనేది చేంజ్ అయిందా? మా 8 yearsలో మాతోని లైఫ్ చేంజ్ అయింది అంటే ఇంతవరకు ఎవరు లేరు. ఎందుకంటే నేను చెప్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పటివరకు మా హెల్ప్ తీసుకుందంటే ఒక 10 years గర్ల్స్, 10 girls. 10 girlsలో వాళ్ళు తీసుకున్నారు, మాతోనే హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళు లాస్ట్ వరకు తీసుకుంటే వాళ్ళు చేంజ్ అవుతుండే. మధ్యలో మా బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడు, నా పేరెంట్స్ వద్దన్నారు, నాకు వేరే ఎన్జిఓ హెల్ప్ చేస్తానని వెళ్ళిపోయాను. అట్లా లాస్ట్ వరకు ఉంటే నేను చేస్తా. లాస్ట్ వరకు ఎవరు లేరు. ఉన్న రోజులు మాతో హెల్ప్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. నేను చెప్పిన ఒక అమ్మాయి బస్వాపూర్లో ఉంటుంది, తన పేరు నేను రివీల్ చేయొద్దు, తను మళ్ళీ తను ఫీల్ అవుతుంది మళ్ళీ. సో అమ్మాయి గురించి ఇట్లా పేరెంట్స్ చనిపోయినట్లు వస్తే నేను తనకి హెల్ప్ చేసిన. తనకి ఒక 2-3 thousand హెల్ప్ చేసిన, ఫినాన్షియల్ హెల్ప్ చేసి. తర్వాత తన ఓపెన్ డిగ్రీకి 1st year 2nd yearకి నేనే ఫీజు కట్టుకున్నా. 2 years తను చదివింది. 3rd year అయిపోతుంది, ఏదైనా జాబ్ హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో తను మ్యారేజ్ చేసుకుంది. తను ఏమన్నా అంటే అన్న ఇంతవరకు హెల్ప్ చేసారు, చాలా థ్యాంక్స్ అన్న, ఇక నుంచి మా హస్బెండ్ చూసుకుంటాడు, కానీ ఇప్పటివరకు మీకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే సంతోషం, ఏదో సెట్ అయిపోయింది తను అని చెప్పేసి నేను కూడా ఓకే అని చెప్పేసిన. సో ఇప్పటివరకు మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ తీసుకొని కొంచెం డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ మొత్తం అంటే మేము చేయలే. కానీ ఇప్పుడు నా ఉద్దేశం అదే వస్తున్నా. ఇప్పుడు నేను ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్ ఎగ్జామ్ కోచింగ్ ఇప్పిస్తా. ఎంసెట్ ఎగ్జామ్ కోచింగ్లో ఫ్రీ సీట్ వస్తుంది, వెళ్ళిపోతారు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంది? 4 years ఎలాగలో బీటెక్ చదువుతారు, లేకపోతే డిగ్రీ చదువుతారు. తర్వాత ఏదైనా జాబ్ కావాలంటే ఎలా మళ్ళీ 2-3 lakhs పెట్టి వాళ్ళు బయట నేర్చుకోవాలి. సో నేను ఒక గర్ల్ని తీసుకున్నా అంటే
కంప్లీట్గా వాళ్ళకి జాబ్ వచ్చేదాకా నా రెస్పాన్సిబిలిటీ. వై ఓన్లీ గర్ల్? వై ఓన్లీ గర్ల్ అనేది నేను చెప్తా. వై ఓన్లీ గర్ల్ అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివే గర్ల్స్ యొక్క పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, కొంతమంది రిచ్ అయి ఉండొచ్చు, కొంతమంది లెస్ దెన్ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో చదివే గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఎకనామికల్లీ వీక్ ఉంటున్నారు. ఆ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మాయిలని వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు. జాబ్ ఇప్పిస్తా, నేను చదివిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఫస్ట్ ఫిజికల్గా యూజ్ చేసుకుంటున్నారు, లేదంటే వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. రీసెంట్గా వరంగల్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక 17 years అమ్మాయిని వాళ్ళ మమ్మీ డాడీ కూలీ పని చేసుకుంటారు. ఇద్దరు కలిపి కూలీ పని చేసుకున్నారు. తిప్పి కొడితే 300 రోజుకి. అందులో 17 years ఒక అమ్మాయిని ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్ తీసుకెళ్ళి వారం రోజులు ఇంట్లో బంధించి ఫిజికల్గా వాడుకొని అమ్మాయి తప్పించుకొని వచ్చి పేరెంట్స్కి చెప్పింది. ఇప్పుడు చెప్పండి, అవసరం లేదంటారా గర్ల్స్కి ఎడ్యుకేషన్? అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్కి స్కోప్ తక్కువ. అక్కడ లెస్ దెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు 10,000కి వర్క్ చేయడానికి మన హైదరాబాద్కి వస్తున్నారు అబ్బాయిలు. సో అబ్బాయిలకు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆ ఏరియాల నుంచి ఉన్న గర్ల్స్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తెలుసా? రాజస్థాన్లో కొన్ని ఏరియాస్లో గర్ల్స్ని ఇట్లా నిలబెట్టి అంగట్లో అమ్మినట్లు అమ్ముతారు తెలుసా మేడం మీకు? మీరు ఒకసారి క్రైమ్ పెట్రోల్ చూడండి, లేదంటే కొన్ని న్యూస్లో కూడా వచ్చినాయి. క్రైమ్ పెట్రోల్ నేను ఒక 5 episodes చూసిన, అందులో అది నిజంగా జరిగింది. అమ్మాయిలని ఇట్లా నిలబెట్టి అంగట్లో అమ్మినట్లు, వస్తువులను అమ్మినట్లు అమ్ముతున్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి సో నేను ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి నేను చేయలేను, కానీ నా ఏరియాలో నేను చేయగలను. ఈవెన్ నాది సంగారెడ్డి డిస్టిక్. నా సంగారెడ్డి డిస్టిక్లో చైల్డ్ లైన్ వాళ్ళు ప్రతి విలేజ్కి తిరిగి ఇంత అవేర్నెస్ చేస్తున్నా కూడా రీసెంట్గా లాస్ట్ ఇయరే ఏ కాలేజ్ గర్ల్స్కి అయితే నేను కోచింగ్ ఇప్పించినో అదే కాలేజీలో ఉన్న 5 మంది గర్ల్స్కి చైల్డ్ మ్యారేజ్ అయిపోయినాయి. వాళ్ళు 18 years కాకముందే అయిపోయింది. ఆపలేకపోతున్నాం. సో ఒకటే వే ఏంటంటే గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయడం. సో ఎడ్యుకేట్ అంటే ఏదో వాళ్ళకి టాలెంట్ ఉంది కదా, ఏదో ఒకటి కోచింగ్ ఇప్పించేసినాం అయిపోయింది అని కాదు. ఎడ్యుకేషన్ అబౌట్ క్రైమ్స్, ఎడ్యుకేషన్ అబౌట్ మోరల్ వాల్యూస్, ఆ రెండు కలిపి వాళ్ళకి ఎప్పుడైతే మనం చేస్తామో, సో నా దగ్గరకు వచ్చిన ఏ అమ్మాయినైనా నేను ఒక సిస్టర్ లాగానే ఇస్తాను. ఈవెన్ ఆ గర్ల్స్ అందరినీ కూడా నేను సిస్టర్ అనే పిలుస్తా. వాళ్ళు కూడా నా మీద నమ్మకంతో, అన్న అనే ఒక నమ్మకంతో నా దగ్గరికి, ఇప్పుడైతే నా దగ్గర ఒక 20 మంది గర్ల్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకొని ఎంసెట్ని ఇట్లా ర్యాంక్ కొట్టినరో అందులో ఒక 5 మంది అమ్మాయిలు ఒక 4 girls బీటెక్ కాలేజ్లో జాయిన్ అయినారు. ఇంకో 4-5 members వేరే దగ్గర జాయిన్ అయినారు. ఆ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయిన గర్ల్స్ అందరికీ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ నేర్పిస్తున్నా. నెక్స్ట్ అది అయిపోయినాక సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేయడం అవన్నీ నేర్పిస్తా. సో నేను వాళ్ళకి మాట ఇచ్చిన, ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకుంటా. అంతేకాదు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివే ఏ అమ్మాయి అయినా సరే, గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ కాలేజ్లో చదువుతూ ఎకనామికల్లో వీక్ ఉన్న ఏ అమ్మాయి అయినా సరే నా ఫౌండేషన్కి వచ్చి, అన్న నాకు ఫలానా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పియండి, లేకపోతే నాకు ఫలానా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా, డిగ్రీ కానీ పీజీ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ నాకు నేర్పియండి అని వస్తే, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని నా దగ్గరకు వస్తే, లేకపోతే నాకు ఏదో ఒక జాబ్ ఇప్పియండి అని వస్తే నాతో అయినంత వరకు ఖచ్చితంగా నేను చేస్తాను. వాళ్ళకి నా సిస్టర్ లాగా చూసుకుంటా. ఈవెన్ గర్ల్స్ అనే కదా, ఇక్కడ పార్షియాలిటీ ఉండదు. గర్ల్స్ ఏంటంటే ఎకనామికల్లీ వీక్ ఉన్న గర్ల్స్ని వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఇట్లా ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను గర్ల్స్ అని చెప్పిన. ఈవెన్ నేను పార్షియాలిటీ చూపియా. ఈవెన్ బాయ్స్ అయినా సరే వచ్చి నాకు హెల్ప్ కావాలి. ఒక అబ్బాయి ఉంటాడు రాజు, ఫాల్సన్ రాజు అని ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి రావు స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ డాడీ ₹1 కూడా ఫీజు కట్టాలి. అబ్బాయి 7th class అయిపోయింది. అబ్బాయిని నేను తీసుకెళ్ళిన సంగారెడ్డి గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ ఉంటాయి కదా, తీసుకెళ్ళి, ఇది 3 years బ్యాక్ జరిగింది. తీసుకెళ్ళి అబ్బాయిని నేను అక్కడ హెచ్ఎం సార్తో మాట్లాడి జాయిన్ చేయించిన. ఇప్పుడు అబ్బాయి 10th అయిపోయింది.
సో ఇప్పుడు చెప్పుకుంటాడు నేను ఫలానా 10th క్లాస్ అయిపోయింది. అట్లా నేను చాలా ఈవెన్ నేను గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో జాయిన్ అవ్వండి అని చెప్పి 2019 సమ్మర్ హాలిడేస్లో అప్పుడు నేను ప్రచారం కూడా చేసిన కొన్ని విలేజెస్లో. ఓకే ఓకే. కానీ అవి నేను ఫోటోలు వీడియోలు తీసుకోలేదు. కాకపోతే నేను చేసిన జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యిండ్రు. అదే సో మెయిన్ మీ జనగణమన మోటో అమ్మాయిలకి మంచి సో ఎడ్యుకేషన్. మెయిన్ మోటో ఏంటంటే అది కాదు మేడం, నేను చెప్తా. యూత్ ఫర్ ద నేషన్, యూత్ ఫర్ ద కంట్రీ. యూత్ ఫర్ ద నేషన్ ఫర్ ద కంట్రీ. ఎస్, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యూత్ మన దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు అన్నీ కూడా మన దేశం అభివృద్ధి కోసం వాడతలే. నేను వేరే దేశంతో కంపేర్ చేయట్లే, కానీ ఉన్న మాట చెప్తున్నా. ఇప్పుడు మీరు జపాన్ తీసుకోండి. జపాన్ మీద అమెరికా హిరోషిమా అండ్ నాగసాకి అట్లా దాడి చేసినప్పుడు జపాన్ సిచ్యువేషన్ ఏంది? మన కంట్రీ కన్నా పూర్ కంట్రీ. ఒక పూట తిండి తినడానికి కూడా ఎంతో స్ట్రగుల్ అయినరు వాళ్ళు. ఆ రేడియేషన్ వల్ల ఆ ఏరియాలో ఉన్న ప్రజలంతా కొన్ని వ్యాధులు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. అయినా కూడా ఇప్పుడు 1970లోనే అది మనకన్నా 50 years ముందుకు వెళ్ళిపోయింది. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ జపాన్ 1970. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఏ కంట్రీ చేయలే, జపాన్ 1970. 1950లో వాళ్ళ మీద దాడి ఈ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైనా నాకు అంత డేట్ ఐడియా లేదు, మేబీ 1947-50 మధ్యలో జరిగి ఉండొచ్చు. సో ఆ టైంలో జరిగినప్పుడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 30 yearsలా వాళ్ళంతా డెవలప్మెంట్ అయినప్పుడు మనం ఎందుకు డెవలప్మెంట్ కాలే? ద రీజన్ ఏంది? అక్కడ ఉన్న యూత్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. డే అండ్ నైట్ కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నంబర్ 1 ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన దగ్గర కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కాకపోతే యూత్ మాత్రం అలానే ఉన్నారు. యూత్ చేంజ్ కావాలి. యూత్ మన దేశం కోసం యూత్ ముందుకు రావాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా పెడుతున్నారు. అలాంటి స్కీమ్స్ గురించి వాళ్ళకి ఐడియా లేదు. ఇప్పుడు ముద్రా లోన్ అని ఉంది. నువ్వు 10 lakhs తీసుకుంటే నువ్వు మళ్ళీ దాన్ని వితౌట్ ఇంట్రెస్ట్ నువ్వు మళ్ళీ డబ్బులు కట్టొచ్చు రిటర్న్ వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్. 10 lakhs తీసుకుంటే ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ నీ ఏదైతే నువ్వు అనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో దానికి ఒక డాక్యుమెంటేషన్ తీసి ఒక ప్రాజెక్ట్ లాగా సబ్మిట్ చేస్తే బ్యాంక్ మేనేజర్కి ఆయన నీకు ఇప్పిస్తాడు. ఎంతమంది ఈ ముద్ర లోన్ గురించి తెలుసు? ఎంతమంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు? గర్ల్స్కి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ చాలా ఉన్నాయి గర్ల్స్ కోసం. సో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చాలా మందికి తెలీదు యూత్కి. సో ఇప్పుడు అమెరికాకి వెళ్దామంటే చాలా మందికి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే చాలా వరకు 200% టారిఫ్ వేసేసిండు. ఇప్పుడు వేరే దేశంకి ఎందుకు వెళ్ళడం? మన దేశంని మనమే డెవలప్ చేసుకోవచ్చు కదా. సో యూత్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. సో వాళ్ళు ఎలా అంటే మన దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదు అని అంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏందో తెలుసా మ్యామ్? ఎంప్లాయ్మెంట్ కాదు, స్కిల్స్ లేవు చాలామంది స్టూడెంట్స్కి. ఈ బీటెక్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు, మార్కులు అంటారు, ర్యాంకులు అంటారు, అంతే. ఇంటర్ కాలేజీలో అయినా సరే. సో వాళ్ళు ఏంటంటే అవుట్డేటెడ్ సిలబస్ నేర్పిస్తున్నారు, కొత్త సిలబస్ నేర్పిస్తలేదు. అటు ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్దామంటే మనకి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో తెలియదు, ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, ప్రాజెక్ట్స్లో ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి వెళ్తున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీకి అంటే ఫస్ట్ నువ్వు ఏం ప్రాజెక్ట్ చేసినావు, నీ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఆ ప్రాజెక్ట్స్లో నువ్వు ఎంతవరకు చేసినావు అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ తెలియదు. ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలామందికి జాబులు రావట్లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఈవినింగ్ 4 తర్వాత 5 తర్వాత వాళ్ళు సపరేట్గా కొన్ని కోర్సెస్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు ముందు ప్లానింగ్ లేదు యూత్కి. ముందు నుంచే ప్లానింగ్ చేసుకొని ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల ఫస్ట్ నుంచే మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆఫ్ క్యాంపస్లో కానీ ఆన్ క్యాంపస్లో కానీ జాబ్ వస్తుంది. సో ఇప్పుడు యూత్ ఏంటంటే పైథాన్ కానీ, జావా కానీ, C+ కానీ ఈ 3 బేసిక్స్ దేనికైనా సరే ఈ 3 నేర్చుకుంటే ఎక్కడ పోయినా వాళ్ళకి జాబ్ వస్తుంది. నాన్ ఐటీలో కూడా చాలా ఉన్నాయి. టెస్టింగ్ ఉంది, సెలేనియం ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ చేయట్లే.
ఫైనల్ ఇయర్ అయిపోయినాక చూసుకుందాం, లేకపోతే అమీర్పేటలో అయితే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేర్చుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అది తప్పు. ఫస్ట్ నుంచే నేర్చుకోవాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్కి. ఇప్పుడు 12,000 లేఆఫ్స్ అయినాయి టీసీఎస్లో కానీ ఇంకా వేరే కంపెనీస్లో కానీ. ఎందుకని అంటే వాళ్ళకి స్కిల్స్ లేవు, తీసేసిండు. ఏఐ కూడా ఒక రీజనే, కానీ స్కిల్స్ లేవు, అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్లో 50 మంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ఒక్కరికి కూడా జాబ్ పోలేదు. ఇంకా వాళ్ళు మంచిగా హై పొజిషన్కి వెళ్తున్నారు, హై శాలరీ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. సో ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ జాబ్స్ అనేది పడడం లేదు, కానీ మన ప్రైవేట్ జాబ్స్లో కానీ ఎస్పెషల్ అందులో సాఫ్ట్వేర్కి సంబంధించి చాలా జాబ్స్ ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉన్నాయి. కానీ స్కిల్స్ లేవు. ఫస్ట్ యూత్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మన యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మన దేశంలో వస్తుందో అప్పుడు మనం ఎకనామికల్గా గ్రోత్ అవుతాం. అంటే ఎంప్లాయ్మెంట్ చేసే ప్రతి ఒక్కడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు కాబట్టి మనం ఎకనామికల్లీ గ్రోత్ అవుతాం. ఇప్పుడు కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన దేశంలో, జాబ్స్ అనేది ప్రాపర్గా పడట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు చాలామంది. ఇప్పుడు రీసెంట్గా మధ్యప్రదేశ్లో 7,500 పోస్టులకి 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి దానికోసమే వెయిట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మనం ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకంటూ ఓన్గా ఒక స్టార్టప్ పెట్టుకొని మనమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త స్టార్టప్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కానీ చాలామంది యూత్కి తెలీదు, వాళ్ళు ముందుకు రావట్లేదు స్టార్టప్ పెట్టడానికి. పెడితే మనం కూడా ఓన్గా మనమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ దేశంలో పోయినా గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అందులో వర్క్ చేసే మెయిన్ పర్సన్స్ మన ఇండియన్సే ఉంటారు. మన ఇండియన్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మనమే స్టార్టప్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏ దేశంకి పోయి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మనమే. నా ఐడియా అదే, అందుకే నేను ఇది ఒక స్టార్టప్ లాగా చేస్తున్నా. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే తెలీదు, కానీ ఖచ్చితంగా యూత్ మాత్రం ఈ సినిమా హీరోల గురించి కాకుండా మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఛత్రపతి శివాజీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లాలా లజపతి రాయ్ కావచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీర్ సావర్కర్ కావచ్చు. వీళ్ళని మనం ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, బండ్ల మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మన మీద డబ్బులు సంపాదించే సినిమా హీరోల గురించి రేపు సినిమా రిలీజ్ అంటే ఒక నైట్ మొత్తం మేల్కొని అందులో పోయి స్టాంపేడ్ అయి చనిపోవడం, లేదంటే వాళ్ళ కోసము పాలాభిషేకాలు చేయడం చేయండి, తప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు మోస్ట్ ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి రాలే. ఆయన యూత్ని ఎంత ప్రభావితం అంటే అంత ప్రభావితం చేసిండు. నాకు చాలా చాలా ఇష్టం ఆయన. ఆయన నేను ఇన్స్పైర్గా తీసుకుంటా. ఆయన ఖర్చు పెట్టే సంపాదించే ప్రతి ఒక్క రూపాయి, ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసం. మీరు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మహేష్ బాబు ఉన్నాడు, 1000 మందికి హార్ట్ ఆపరేషన్ చేసిండు, మహేష్ బాబుని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ప్రభాస్ ఉన్నాడు, ఎవరన్నా వచ్చిండ్రు అంటే ఎంతమంది వచ్చినా ఫుడ్ పెట్టి పంపిస్తాడు. అలాంటి మంచి పనులు మీరు మీ హీరో పేరు చెప్పుకొని చేయండి. యూత్ అక్షయ్ కుమార్ ఉన్నాడు, గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గౌతమ్ గంభీర్ చాలామంది పిల్లలు చనిపోతే, ఆర్మీ సోల్జర్స్ చనిపోతే వాళ్ళ పిల్లలందరికీ ఈయననే చదివిపిస్తున్నాడు. అక్షయ్ కుమార్ మన ఎవరైతే సినిమా అసోసియేషన్లో వర్క్ చేస్తున్నారో అక్కడ ఉన్న దాదాపు ఒక 200 మందికి ఆయన ఎల్ఐసి కట్టించిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అంతేగాని హీరోలాగా నేను ఫైట్ చేస్తా, హీరోలాగా నేను జంప్ చేస్తా కాదు. నువ్వు వాళ్ళు చేసే మంచి పని నువ్వు ఫాలో అయ్యి నువ్వు కూడా సొసైటీ కోసం ఒక మంచి పని చేయి. ప్రతి హీరో సంపాదిస్తున్నాడు, సొసైటీ కోసం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. యూత్ కూడా చేయాలి, అది మెయిన్. ఎస్ ఎస్ తిరిగి చూసారు కదా. ఎస్ మ్యామ్. మీ మెసేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్క గర్ల్కి నేను ఒకటి చెప్తా. ఇప్పుడున్న గర్ల్స్ నేను లవ్ చేయాలి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఆ థాట్ అనేది 5th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ నా అనలైజ్ ప్రకారం. సో ఉన్నాయి, నేను స్కూల్లో చేసేటప్పుడు కూడా కొన్ని లవ్ స్టోరీలు నడిచినాయి. అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళలేదు, కానీ నాకు తెలుసు ఇప్పుడు కూడా చాలా స్కూల్స్లో నడుస్తున్నాయి. అంటే సేమ్ క్లాస్మేట్స్ని గర్ల్స్ సేమ్ క్లాస్మేట్స్ని లవ్ చేస్తున్నారు. వీళ్ళకన్నా 10 years 15 years ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని, సోషల్ మీడియా పరిచయమైన వాళ్ళని లవ్ చేస్తున్నారు. లవ్ అనేది ఒక స్కామ్. ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలకి లస్ట్ మాత్రమే కావాలి. నీకు ట్రూ అండ్ ఆనెస్ట్గా లవ్ చేసేటోళ్ళు ఎక్కడనో ఒక 10% ఉంటారు అబ్బాయిలలో.
ఉన్నారు, అంటే ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ట్రూగా లవ్ చేసే వాళ్ళకి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి దొరికే అమ్మాయిలు పార్ట్నర్స్ చీటింగ్ పార్ట్నర్స్ దొరుకుతున్నారు. అంటే ఇక్కడ ట్రూగా లవ్ చేసే అమ్మాయి ట్రూగా లవ్ చేసే అబ్బాయి పార్ట్నర్స్ అవ్వట్లేదు. ఏంది అంటే ఒక అబ్బాయి ట్రూగా ఉంటే అమ్మాయి మోసం చేసే అమ్మాయి దొరుకుతుంది, అదే అమ్మాయి ట్రూగా ఉంటే మోసం చేసే అబ్బాయి దొరుకుతున్నాడు. ఎస్పెషల్గా నేను స్కూల్ గర్ల్స్కి చెప్తున్నా, కాలేజ్ గర్ల్స్కి చెప్తున్నా. లైక్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్ 2nd ఇయర్, డిగ్రీ 1st ఇయర్, బీటెక్ 1st ఇయర్ చదివే గర్ల్స్ అంటే వీళ్ళకి చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే ఫ్రమ్ 12 to 18 ఏజ్, 20 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, లవ్ అనేది స్కామ్. దాంట్లో పడకండి. మీరు మీ ఏం మీద ఫోకస్ చేయండి, మంచిగా. ఎలా నేను ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ అవుదాం అనుకుంటున్నారు, యూపీఎస్ఏ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు దాని మీద ఫోకస్ చేయండి, పేరెంట్స్తో డిస్కషన్ చేయండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, సో ఇప్పటి నుంచి నాకు దీనికి హెల్ప్ చేయని అని అడగండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా ఆ అమ్మాయికి వీడు బాయ్ ఫ్రెండ్, ఈ అబ్బాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, నేను ఏ రీల్ మంచిగా చేసిన, ఇది కాదు. మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోండి. ఎస్పెషల్లీ బయట పోతే సొసైటీ బాగాలేదు. ఈ గర్ల్స్ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో అన్నీ నేను అది తింటున్నా, నేను ఆడ ఉన్నా, ఈడున్నా ఇవన్నీ పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని అబ్జర్వేషన్ చేయడానికే ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది, అది తెలియదు చాలామందికి. ఇప్పుడు మన గుజరాత్లో 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. కర్ణాటకలో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, వేరే స్టేట్స్వి. సో యావరేజ్గా హైదరాబాద్ తీసుకున్న ఏ స్టేట్ అనేది తీసుకోండి, మీరు యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 10,000 అబోవ్ గర్ల్స్ మిస్ అవుతున్నారు. ఒక సిటీ నుంచి నేను చెప్పేది, ఒక స్టేట్ నుంచి కాదు. ఇప్పుడు బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, గుజరాత్లో వడోదరా, రాజస్థాన్లో జైపూర్, అట్లా మీరు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, గాంధీనగర్, ఢిల్లీ అట్లా మీరు తీసుకుంటే మిస్ అవుతున్నారు. వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు, ఏమవుతుంది, ఎందుకు మిస్ అవుతుంది? పోలీసులు మిస్ అయిన కేసులో వాళ్ళు అయినంత వరకు వాళ్ళు పోలీసులు కూడా కష్టపడుతున్నారు. పెద్ద పెద్ద సినిమా హీరోలతోని, డైరెక్టర్లతోని ఫ్రీ వాళ్ళు ముందుకొచ్చి ₹1 తీసుకోకుండా వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఎందుకు మిస్ అవుతున్నారు అంటే అది పేరెంట్స్ నుంచి ఉండాలి. అమ్మాయిలు కూడా ఆలోచించాలి. అరే ఇంత రాజమౌళి, మనం ఒక సినిమాకి వెళ్తున్నామంటే రాజమౌళిది యాడ్ వస్తుంది క్రైమ్ అవేర్నెస్ గురించి, విజయ్ దేవరకొండది కూడా ఒక యాడ్ వస్తుంది ఈ మధ్యలో. వాళ్ళు ఇంత సెలబ్రిటీలు చెప్తున్నారంటే గర్ల్స్కి థ్రెట్ ఉందనే కదా అర్థం. ఆ గర్ల్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ గర్ల్స్ ఏం చేస్తున్నది, 13, 14, 15 ఇయర్స్ గర్ల్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం బిజీ ఉండడము, పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లవ్ కోసం వెతుకుతున్నారు. నాకు నిజమైన లవ్ ఎక్కడ దొరుకుతుంది, ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన దగ్గర లవ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ అది అసలు లవ్వే కాదు. వాడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడు ఏం తెలియదు. ఇప్పుడు మెయిన్గా మన నార్త్ సైడ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ ఏరియాస్ ఏంటంటే డెవలప్మెంట్ ఏరియాసే, కాకపోతే అక్కడ ఎడ్యుకేషన్ అనేది అంత ఉండదు కదా. విలేజెస్ నుంచి వచ్చిన గర్ల్స్ని ఎడ్యుకేషన్ పేరుతోని, జాబ్ పేరుతోని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి అలాని ఫిజికల్గా యూజ్ చేసుకొని అమ్మేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా చాలా అవుతున్నాయి. హైదరాబాద్లో చాలామంది గర్ల్స్ మిస్ అవుతున్నారు. ఎక్కడ పోతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనడు వాడే. ఇక అంటే 18 ఇయర్స్ పెంచిన, 15 ఇయర్స్ పెంచిన పేరెంట్స్ కన్నా వాడు బాగా చూసుకుంటాడా? గర్ల్స్ కూడా ఆలోచించాలి. సో ఏదైతే నేను చెప్పిన గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గ్యాంగ్లో ఒక 4-5 గర్ల్స్ ఉంటారు. వీళ్ళు బయట స్కూల్స్కి నుంచి, కాలేజ్ నుంచి వెళ్ళే గర్ల్స్ని తోని పరిచయం చేయించుకోవడమో, లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోకి రిక్వెస్ట్ పెట్టి ఫాలో చేయడమో, వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తారు. తర్వాత వీళ్ళు అబ్బాయిలను దించుతారు. ఈ అబ్బాయిలకి ఈ అమ్మాయిలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది. ఈ మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గర్ల్స్ని ట్రాప్ చేయడానికి వాళ్ళకి నెలకింత శాలరీ ఇచ్చి, అబ్బాయిలకి బైక్ ఇచ్చి, మంచి డ్రెస్ ఇచ్చి, పాకెట్ మనీ ఇచ్చి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి వేరే దేశంకి అమ్మేస్తున్నారు. లేకపోతే మన ముంబై కానీ మీరు ఇంకా వేరే ఏరియాస్కి వెళ్తే బ్రోతల్ హౌసెస్ ఉంటాయి, అలా ప్రాస్టిట్యూట్ లాగా చేస్తున్నారు. ఇది నేను ఏదో నా నోటి మాటకు చెప్తలే, నేను ఒక 2000 ఎపిసోడ్స్ నేను చూసి చెప్తున్నా. క్రైమ్ పెట్రోల్ అనేది రియల్గా జరిగింది, వాళ్ళు చూపించిండ్రు. అట్లా 2000 ఎపిసోడ్స్ చూసి కొన్ని నేను పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళ హెల్ప్తోని కొన్ని కేస్ స్టడీ చేసి నేను ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి గర్ల్స్ నేను ఒకటే చెప్తున్నా, లవ్ అనేది ట్రాష్, అది పెద్ద స్కామ్. మిమ్మల్ని ఫిజికల్గానే వాడుకుంటారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసి వేరే బ్రోతల్ హౌస్లో పెట్టేసి వాడు గంటకి నీ మీద 1000, 2000, 5000 సంపాదిస్తాడు.
మిమ్మల్ని ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్ అంటే ఒక వస్తువు లాగానే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎవ్వరు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో ఎక్కడైతే గర్ల్స్కి రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ క్రైమ్స్ పెరుగుతాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకు చనిపోయినరు? ఎందుకంటే ద్రౌపదిని నిండు సభలో అవమానం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఒకటి వచ్చే కాపాడిండు. అందుకే శ్రీకృష్ణుడు ఇంకా కొన్ని 36 years బతికిండు. ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం జరిగిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఒకటే బతికిండు, మిగతా వాళ్ళందరూ చనిపోయాడు. ఎందుకంటే ఒక అమ్మాయికి అవమానం జరుగుతుంది అన్నప్పుడు మనం దాన్ని ఖండించాలి, క్వశ్చన్ చేయాలి, ఆపాలి. అలా ఆపకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అందరం నాశనం అయిపోతాం. ఇది మాత్రం నిజం. ఇప్పుడు సీతని రావణాసురుడు ఎత్తుకపోయాడు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అయినా రావణాసురుడు ఎందుకు నాశనం అయిండు? అంత పెద్ద శివభక్తుడు కదా, రోజు శివునికి పూజ చేస్తాడు. ఎందుకు నాశనం అయిండు? మైండ్లో కామం ఉంది. సో మన మనసులో కామం పెట్టుకొని నీ వైఫ్ని తప్ప నువ్వు తప్పుగా చూడదు. నీ చెల్లైనా తల్లైనా బయట అమ్మాయి అయినా సరే. అట్లా చేస్తే నాశనం అవుతాం. రావణాసురుడు ఎట్లా నాశనం అయ్యాడో అట్లా నాశనం అవుతాం. దరిద్రం ఏంటంటే రావణాసురుడిని హీరో అంటారు. ఎందుకు హీరో రావణాసురుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రావణాసుడికి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల ఆయన ఏ అమ్మాయిని కూడా ఆమె ఇష్టం లేకుండా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే రావణాసుడు చనిపోతాడు. ఆ శాపం వల్ల సీతాదేవిని ముట్టుకోలే. దీన్ని కొంతమంది ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే రావణాసురుడు దుష్టుడైనా కూడా కొన్ని ఎథిక్స్ పాటించిండు, సీతామాత ఆమెను వచ్చే వరకు ముట్టుకోలేదు, 14 years అక్కడనే ఉన్నా కూడా ముట్టుకోలేదు అని అన్నాడు. ఒకవేళ శాపం లేకపోతే ఎప్పుడో సీతామాతను పాడు చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రావణాసుడు చేసిన తప్పు. రావణాసుని ఎవ్వరు కూడా హీరోలాగా ప్రొజెక్ట్ చేయకండి. అది యూత్కి రాంగ్ మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే నేను ఒక అమ్మాయిని ఎత్తుకపోయి నా ఇంట్లో పెట్టుకొని నేను ఏమన్నా చేయొచ్చు, అది వాళ్ళకి రాంగ్ వెళ్తుంది యూత్కి. కాబట్టి చేయొద్దు. మనకి ఇన్స్పిరేషన్ రాముడు. సో బతికితే రాముని లాగా బతకాలి. తండ్రి మాట జవదాదని గొప్ప కొడుకు రాముడు. సో అందరు తప్పు చేశారు. ఇప్పుడు రాముడు సీతామాతని కొంచెం చాలా మంది ఏమంటే రాముడు సీతామాతని అగ్ని పరీక్ష చేసిండు అని అంటారు. అంటే ఇప్పుడు ఆయన దేవుడు కాదు, ఆయన మన భూమి మీదకి వచ్చినప్పుడు జస్ట్ ఒక మనిషి. సో మనిషి అన్నాక కొన్ని తప్పులు ఉంటాయి. ప్రతిదీ మనం భూతార్థం పెట్టి చూస్తే ఇప్పుడు మనం అందరం కూడా తప్పులు చేస్తాం. కానీ నాకు ఇన్స్పిరేషన్ మాత్రం రాముడే, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయనను చూసిన తర్వాత నేను ఛత్రపతి శివాజీని కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇంకా నాకు చాలా వీళ్ళ స్టోరీస్ అయినా, స్వామి వివేకానంద అని ఒక అమెరికన్ ఉమెన్ ముందుకొచ్చి నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు మంచి నీలాంటి ఒక బిడ్డనిస్తా అంటే నన్నే నీ బిడ్డగా స్వీకరించు, ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటాడు. అంత మన ఇండియాలో అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు. కానీ కొంతమంది గర్ల్స్ ఏం చేస్తున్నారంటే దాన్ని మిస్యూజ్ చేసుకొని అబ్బాయిలను వాడుకోవడం, వాళ్ళు అనుకున్నది కాకపోతే వాళ్ళకి అడ్డం వస్తున్నారని చంపేయడం చేస్తున్నారు. అది మాత్రం తప్పు. కానీ గర్ల్స్కి నేను ఒకటే చెప్తున్నా, చాలా స్కామ్స్ అవుతున్నాయి. మిమ్మల్ని ఫ్రెండ్ అంటాడు, సిస్టర్ అంటారు, అక్క అంటారు, మీ దగ్గరకు వస్తారు, మీతోని క్లోజ్ అవుతారు, మీ వీక్నెస్ తెలుసుకుంటారు. మీ వీక్నెస్ తెలుసుకున్న తర్వాత మీతోని ఫోటోలు దిగినవి, మీరు ప్రైవేట్గా దిగిన వీడియోస్ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఫిజికల్గా ఎంజాయ్ చేయడానికి మీరు ఒప్పుకోకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని అయినా సరే మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఎంత దూరమైనా అవుతారు. చాలా దుర్మార్గులు ఉన్నారు అబ్బాయిలలో కూడా, అమ్మాయిల దగ్గరనే కాదు. కొన్ని కేసెస్లో ఒక్కొక్కరి దగ్గర 100 మంది 1000 మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వీడు ప్రతి ఒక్క అమ్మాయిని వెళ్ళి కలవడు, ఇన్స్టాగ్రామ్ నుంచే మొత్తం ఆపరేట్ చేస్తాడు. వాడే అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేసి, వాడే అమ్మాయిలతో చాటింగ్ చేసి, వాడే మళ్ళా నా బ్రదర్ అని చెప్పి వాడే పరిచయం చేయించుకొని అట్లా అమ్మాయిలను లవ్ ట్రాప్ చేస్తున్నాడు. అమ్మాయిలు జాగ్రత్త ఉండాలి. ఇంకా పెద్ద స్కామ్ ఏందో చెప్పాలా మ్యామ్? ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, అయినా అని చెప్తా. మనందరికి తెలుసు, బయట దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చి మన ఇండియాలో ఉంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి కొంతమంది హిందూస్ పేరుతోని అమ్మాయిలని లవ్లో దించి వాళ్ళని పెళ్లి చేసుకొని బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అమ్మేస్తున్నారు. కాబట్టి గర్ల్స్ ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాడు ఎలాంటోడు, వాడు ఇక్కడోడా బయట దేశమోడా ఆలోచించి మీరు వాళ్ళని లవ్ చేయండి. అసలు లవ్వే చేయకండి, మీ పేరెంట్స్ చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోండి బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా, చాలా కేసెస్ అవుతున్నాయి పోలీస్ స్టేషన్లో.
ఫస్ట్ గర్ల్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పేరెంట్స్ దగ్గర ఉన్నంత వరకే సేఫ్. వన్స్ మీరు పేరెంట్స్ దగ్గర నుంచి బయటకు వచ్చిన అనుకో మిమ్మల్ని దేవుడు కూడా కాపాడాడు. ఈవెన్ పోలీసులు కూడా కొన్నిసార్లు కాపాడలేదు. ఎందుకంటే మిమ్మల్ని ట్రాప్ చేసేటప్పుడే వాడు పక్కా ప్లాన్తో ట్రాప్ చేస్తాడు. మీ 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 బెస్ట్ ఫ్రెండ్ ఎవడు, మీ పేరెంట్స్తో మీ అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అన్నీ తెలుసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే గర్ల్స్కి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఫస్ట్ పేరెంట్స్ నుంచి దూరం చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి దూరం చేస్తారు. తర్వాత ఈమెకి ఇంకా నువ్వే దిక్కు అనేటట్లు చేసిన తర్వాత అప్పుడు ఈమెను తీసుకుపోయి బురతల హౌస్లో పెట్టి అమ్మడమో లేకపోతే వేరే దేశానికి అమ్మేయడమో, మన దేశం నుంచి దుబాయ్కి కూడా తీసుకెళ్తారు కొంతమంది గర్ల్స్ని. కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి, మనం చూస్తున్నాంగా సినిమాలలో. ఇప్పుడు మన దర్బార్ సినిమా ఉంది రజనీకాంత్ది, అందులో చూసుంటారు కదా కొంతమంది గర్ల్స్ని లవ్ పేరు చెప్పి ట్రాప్ చేసి. ఇప్పుడు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఒక దగ్గర ఒకటే బాత్రూంలో 13-14 గర్ల్స్ని బంధించిండ్రు. ఆ పోలీసులకు తెలిసింది కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎట్లా పోయినరానికి 13-14 ఇయర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేసి చాట్ చేసి. అందుకే గర్ల్స్ జాగ్రత్త ఉండాలి. సో అది నేను చెప్పాలనుకున్నది. సో లవ్ అనేది స్కామ్, దాన్ని మాత్రం మీరు దాంట్లో ట్రాప్లో పడకండి. నీ క్లాస్మేట్ అయినా, నీకు తెలిసిన గర్ల్స్ నుంచి పరిచయమైన అబ్బాయి అయినా సరే ఫస్ట్ వాడు ఏంది తెలుసుకోండి. వానితో మీరు ముందే ఒక 1-2 డేస్లో 1-2 మంత్స్లో వాడు ప్రపోజ్ చేయగానే పడిపోయి వానితో వెళ్ళిపోయినారు అనుకో, తర్వాత మీరు గిల్టీ ఫీల్ అవుతారు. నేను చాలా పెద్ద తప్పు, అట్లా చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో గర్ల్స్ మీరు జాగ్రత్త ఉండాలి. శివ గారు ఇంత డీప్ గా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు కదా, దాని వెనకాల ఏదో గట్టి రీజనే ఉందని ఎస్ మ్యామ్, ఉన్నది. నా లైఫ్లో ఇద్దరు వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయింది నా లైఫ్. ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఇలా చెప్పొద్దు, ఇలా చెప్తే కూడా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా నాకు తెలీదు. ఫస్ట్ ఎవరంటే మా మదర్. సో చాలామందికి అదే మదర్ ఏందిరా ఇలా చేయడం ఏందిరా అని కూడా కొంతమందికి ఇప్పుడు చూసే ఆడియన్స్కి కూడా క్వశ్చన్ వస్తుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం బయట పర్సన్ కోసం సొంత భర్తను చంపేసే వైఫ్స్ ఉన్నారు. ఇది రీసెంట్గా 1 year బాబుని, 2 years బాబుని, 10 years బాబుని అట్లా చంపేసుకుంటున్నారు. నేను కూడా అట్లా ఒక బాధితుడిని. ఎందుకంటే మా మదర్కి ఇష్టం లేని పెళ్లి చేసిండ్రు. మా ఎవరు అంటే వాళ్ళ పేరెంట్స్ చేసిండ్రు కాబట్టి సరే ఇష్టం లేకుండా తను కొన్ని రోజులు నడిచింది అట్లా మా ఫాదర్తోని. నేను, మా అన్న, మా చెల్లెలు ముగ్గురం పుట్టినాం. తర్వాత మా మమ్మీకి నచ్చలేదు. సో తను ఏం చేసిందంటే డైవర్స్ ఇచ్చేసా అని ఇచ్చేసింది డైవర్స్. సో మా ఫాదర్ వెళ్ళిపోయాడు. తర్వాత మా ఇంటికి ఒక పర్సన్ రావడం స్టార్ట్ చేసిండు. అప్పుడు నేను చిన్నగా ఉండే కదా, నాకు ఇవన్నీ తెలియదు, నాకు అంత ఐడియా లేదు. వస్తుండే డే ఆఫ్టర్ డే వస్తుండే వెళ్ళిపోతుండే. ఎవరి పర్సన్ అని నేను అడిగితే ఇట్లానే మనకి హెల్ప్ చేయడానికి వచ్చిండు అని చెప్పినుండే. నేను 8th class 9th classలో ఆ టైంలో ఉన్నప్పుడు నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ ఇంటికి ఎవరో వస్తున్నారు పోతున్నారు అని అడిగితే, ఎవరు అతను, మీ ఫాదరా, ఏమవుతాడు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. సో అట్లనే ఇంటర్ వరకు నడిచింది. ఇంటర్ తర్వాత నాకు రివీల్ అయిన విషయం ఏంటంటే మా మదరు ఆ పర్సన్ని పెళ్లి చేసుకుంది. కానీ ఆ పర్సన్ మాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ పర్సను నేను CA చేస్తా అంటే పోతే కంపెనీలకు లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేయి, నీకు 2 ఆప్షన్స్. నువ్వు బయటకు పోతే కూడా నీకు ఇవ్వడు, ఒక తిండి పెట్టాడు అని నా మీద అజమాయిషి చలాయించిండు ఆ పర్సన్. సో నాకు తప్పని కర్మానికి TTC చేసిన. ఇక TTC చేసిన తర్వాత అప్పటికి DSC నోటిఫికేషన్ పడ్డది. నేను టెట్ ఎగ్జామ్ రాసిన, క్వాలిఫై కాలే. ఇంకా తర్వాత ఆ పర్సన్ ఊకే ప్రతి విషయంలో నా పర్సనల్ విషయంలో రావడం, ఏం చేయాలో ఆయనని డిసైడ్ చేయడం, ఇలా చేయడం వల్ల నేను ఇంట్లోకించి బయటికి వెళ్ళిపోయాను 2017లో. 17 నుంచి 2020 దాకా ఇంటికి వెళ్ళలే. లాక్డౌన్లో కూడా వెళ్ళలే. అప్పుడప్పుడు ఇక మా చెల్లి ఉంటుండే, మా చెల్లి నాకు పిలుస్తుండే రమ్మని, రారా అన్న ఎందుకు అట్లా చేస్తావు, వచ్చి ఉండే పోతుండే. ఆ పర్సన్ కనిపించగానే నాకు కోపం వస్తుండే, ఏదో ఒక పుల్లలు పెడుతుండే, నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా తర్వాత పోతుండే, గొడవ అవుతుండే. అంటే నేను లేని కదా సరిగా 7-8 years. సరే మొత్తానికి బయటికి వచ్చేసిన. లాక్డౌన్ తర్వాత
లాక్డౌన్కి ముందు వరకు నాకు ఒక ట్యూషన్ పాయింట్ ఉంటుండే, మంచిగా నడిచింది, నాకు చాలా ఇన్కమ్ కూడా వచ్చింది. లాక్డౌన్ వల్ల అది దెబ్బ పడ్డది, దానికి రెంట్ కూడా కట్టుకోలేక 1 lakh 2 lakhs అప్పయింది. సరే మా ఇంట్లో అడిగిన ఒక 30,000 కావాలి అని అడిగితే నాకు ఇవ్వకపోగా నా మీద మర్డర్ అటెంప్ట్ అయింది. నేను హ్యూమన్ రైట్స్ కోర్టులో కేసు వేసిన ఆ పర్సన్ మీద, మా మదర్ మీద. నాకు అప్పుడు అర్థమైంది, చిన్నప్పటి నుంచి అమ్మాయిలని సరిగ్గా పెంచకపోతే గిట్లా తయారవుతారు అని. అక్కడ తప్పు మా అమ్మమ్మ వాళ్ళది కాదు, మా తాతది కాదు. ఫ్రీడమ్, నాకు ఫ్రీడమ్ ఉంది, ఏం చేసినా నడుస్తుంది, నేనేమన్నా చేయొచ్చు, అంటే సొంత కొడుకుని కూడా చంపేయచ్చు. సో అందుకే అమ్మాయిలను చేంజ్ చేయాలి. అందరినీ నేను చేంజ్ చేయకపోవచ్చు, బట్ ఇంత జరిగినా కూడా నాకు ఎవరైతే సిస్టర్స్ అందరు కూడా నాకు అన్న అని పిలుస్తారు. నేను ఏ సిస్టర్కి కూడా సిస్టర్ అని పిలువ, నా సిస్టర్కి నేను మమ్మీ అని పిలుస్తాను. నాకు చాలామంది సిస్టర్స్ ఉన్నారు. నాకు ఈ 3-4 yearsలో బాగా కనెక్ట్ అయిన పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు. అదొక రీజన్. సో తర్వాత ఇంకా ఇప్పటికీ మాటలు లేవు. సో ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒక పర్సన్ మా ఇంట్లో వచ్చినాడు, అతన్ని పెళ్లి చేసుకున్నాడు, ఆల్రెడీ పెళ్ళైన పర్సన్ని పెళ్లి చేసుకున్నాడు. మా అన్నకు నచ్చలే, మా అన్న కూడా బయటకు వెళ్ళిపోయాడు, ఇంట్లో తెచ్చి ఎప్పుడో వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మకు కూడా నచ్చలే, మా అమ్మమ్మ తాత కూడా వెళ్ళిపోయినారు. సో మా అమ్మమ్మ కూడా ఇప్పుడు మా అమ్మమ్మ ఏంటంటే మా అన్నతో ఉంటుంది. ఇట్లా మర్డర్ అటెంప్ట్ అయిన తర్వాత మా అన్న దగ్గరికి వెళ్ళి చెప్పిన, అన్న ఇట్లా అయింది, ఇట్లా అంటే ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నారా, నా దగ్గరకు వచ్చేసి అన్నాడు. సో ఇప్పుడు మొత్తం ఉండే కనెక్షన్ అంతా మా అన్నతోనే. సో మా అన్న కూడా ఒక 1-2 years నాకు సపోర్ట్ చేసిండు. మా అన్నకి ఇట్లా నేను ఎన్జిఓ ఉంది నడిపిస్తున్నా అన్న విషయం తెలియదు. యాక్చువల్లీ ఒకసారి తెలిసింది, వద్దు అని చెప్పిండు, నేను ఆపేసిన. అండ్ రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసినండి, అది తెలియదు తనకి. ఇంకొకటి ఏంటి అంటే ఆ 2 yearsలో కూడా మా అన్న నాకు చాలా ఎకనామికల్ సపోర్ట్ చేశాడు. అంటే లైక్ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ రాయరా, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వు అని చెప్పి సపోర్ట్ చేశాడు. ఇంకా తర్వాత ఒక 2 years సపోర్ట్ చేసిండు, అయిపోయింది. అయితే ఇంకా నాకు అనిపించింది, ఎందుకు ఊకే మనీ అడగడం, ఎందుకు ఊకే ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే మా అన్న గిట ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఇంకా ఫ్యామిలీకి వాళ్ళ గిట ఏదో ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్, మెడిసిన్ పర్పస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నేనేం చెప్పిన అంటే, నేను ఏదైనా ఒకటి సాధించే వరకు రాను అని చెప్పిన అనమాట. సో నేను ఇంటికి వెళ్ళట్లేదు, ఎక్కువ ఫోన్ కూడా చేయట్లేదు, అదే రీజన్. కాకపోతే మా అన్న నాకు చాలా బూస్ట్ ఇచ్చింది ఈ 2 yearsలో. నెక్స్ట్ వచ్చేసి ఆ లాక్డౌన్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. సో నేనే అమ్మాయికి హాయ్ అని పెట్టలే, నేను అమ్మాయికి ఏం అడగలే. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఫస్ట్ మీరు ఉమెన్స్ గురించి బాగా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి నాతో పరిచయం చేయించు. ఆమె నాకన్నా ఒక 8 years చిన్నగా ఉంటుంది. నేను సిస్టర్ అని పిలవడానికి ట్రై చేస్తే, సిస్టర్ ఎందుకు పేరు పెట్టి వీళ్ళు, వీఆర్ ఫ్రెండ్స్ అది ఇది అని ఉండే. వద్దని చెప్పిన. వద్దని చెప్తే కూడా ఆ అమ్మాయిని నా ఇంట పడ్డది. తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేసిన. ఆ అమ్మాయి బెంగళూరుకి వెళ్ళింది చదువుకోవడానికి. వెళ్ళినప్పుడు మంచిగా ఒక 1 year మంచిగా ఉండే. అయితే అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళకి ఒక డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుంది సంగారెడ్డిలో. అయితే అమ్మాయి నాకు ఒక 20,000 ఇచ్చింది, హెల్ప్ చేసింది. నేను అడగలే, తనే ఇచ్చింది. నేను ఎప్పుడు అంటే మనం ఇద్దరం ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడన్నా నాకు హెల్ప్ కావాలంటే నువ్వు నాకు చెయ్యు, ఇప్పుడు ఒక ఫ్రెండ్లకు ఇస్తున్నా, తీసుకో 20,000. సరేలే అని తీసుకున్నా. నా దగ్గర 20,000 తీసుకుని నాతో 3 lakhs ఖర్చు పెట్టించుకుందాము. సో నేను తనకి అడగలే. తను 18 years క్రాస్ అయినాక నా దగ్గరకు వచ్చి, మనం పెళ్లి చేసుకుందాం, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా, నేను బెంగళూరు వెళ్తున్నా, ఆడ మంచిగా చదువుకుంటా, నువ్వు అప్పుడప్పుడు రా, మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేపిస్తా, నీ ఎన్జిఓ నీ పెద్దగా చేద్దాం, ఇవన్నీ చెప్పినుండే. అన్నీ చెప్తే సరే ఓకే, ఎందుకంటే అంతకుముందు నుంచి పరిచయం ఉండే కాబట్టి, అంతకుముందు నేను ఏదైనా ఫోటోలు వీడియోలు చేస్తే షేర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడించడం అట్లా చేస్తుండే. సో నాకు జెన్యూన్ అనిపించింది. అక్కడికి వెళ్ళినాక ఏమైందో తెలియదు కానీ మెల్లమెల్లగా అవాయిడ్ చేయడం అట్లా స్టార్ట్ చేసిండే. నేను అమ్మాయి మీద మస్తు డబ్బులు పెట్టిన.
సరే నేను మీద డబ్బులు పెట్టినా కదా, సో నేను నచ్చలేదు, వేరే పర్సన్ నీకు నచ్చిండు కాబట్టి వేరే పర్సన్తో వెళ్ళిపోను, నాకు అవసరం లేదు. నేను ఎన్జిఓ కోసం అని దాచిపోయిన డబ్బు నీ మీద నేను ఇన్వెస్ట్ చేసిన, నా డబ్బులు నాకు ఇవ్వని అడిగిన. అక్కడ మీ ఈగో రేజ్ అయింది. నన్ను డబ్బులు అడుగుతావా, సరే నేను ఎట్లా చేయాలి అట్లా చేస్తా. సో అమ్మాయి ఏం చేసింది, ఏప్రిల్ 10 నాకు బాగా గుర్తుంది, మనం మాట్లాడుకుందాం రా అని పిలిచింది. పోతే అక్కడ నైట్ 7:30 అవుతుంది, ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సడన్గా స్కూటీ మీద ఇద్దరు వచ్చింది. వాడు వచ్చి ఇట్లా వెంకాల నాది పట్టుకున్నాడు, వాడు వచ్చి ఫోన్ గుంజుకున్నాడు. ఏమ్రా నన్ను పోలీస్ అరెస్ట్ చేస్తున్నావు అంటే అమ్మాయిని, ఏం సంగతి, ఫోన్ చేసి కానిస్టేబుల్కు పిలువు అంటే, సరే ఫోన్ ఇయ్యు నేను కూడా ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసిన, ఆడ మా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఏడవైనా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఫోన్ చేసి మా ఫ్రెండ్ అడ్వకేట్ ఆడ ఒకడు ఉంటాడు, మామ ఇట్లా వీడు ఎవడో ఫోన్ చేసి ఇట్లా ధమ్కిస్తున్నాడు, ఏంది సంగతి అంటే, సరే ఏ ఏరియా అంటే ఇట్లా ఫలానా, నాకు అంత ఏరియా ఐడియా లేదు, ఫలానా ఏరియా రా అని చెప్తే ఇవ్వడానికి అన్నాడు. ఇచ్చిన, ఇవ్వగానే మనోడు మాట్లాడంగానే అమ్మాయి దగ్గరికి రావద్దు, అమ్మాయి నీకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వదు, ఏమన్నా ఉంటే లీగల్గా వెళ్ళు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి నా పర్సులోకి నుంచి పైసలు గుంజుకొని వెళ్ళిపో అన్నారు. అప్పటికప్పుడు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి 500 వేయించుకొని ట్రైన్లో పోయినా. ఒక 1 మంత్ అయిపోయింది, నేను మర్చిపోయినా, నా వర్క్ నేను చేసుకుంటున్నా. 1 మంత్ అయిపోయింది. సడన్గా అమ్మాయి నేను ఉన్న ప్లేస్కి వచ్చి నా కాలు మొక్కి సారీ చెప్పింది. మా అన్న తెలిసింది, మా అన్న అని చెప్పింది ఆమె, మా అన్నకు తెలిసింది ఇట్లా అయ్యింది అని, సో కాబట్టి ఏమనుకోకు మనం కంటిన్యూ చేద్దామని. నేను నాకు నమ్మకం లేదు, వెళ్ళిపోని చెప్పేసిన డైరెక్ట్. లేదు అట్లా కాదు, నేను చెప్తా కదా అన్నీ చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం. మళ్ళా డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది నాకు. ఈసారి నేనేం చేసిన, అంతకుముందు ఆమెకు డబ్బులు ఇచ్చినవి ప్రూఫ్లు పెట్టుకున్నా, ఈసారి ఆమె మాట్లాడిన ప్రతి కాల్ రికార్డ్ ప్రూఫ్ పెట్టుకున్నా, ఆమెకు పంపించిన డబ్బులు కూడా ప్రూఫ్ పెట్టుకున్నా. అడిగింది కానీ నేను పంపలే. ఎంత పంపినా అంటే 40,000 అడిగితే 5,000 పంపినా, అవి ప్రూఫ్ పెట్టుకున్న తర్వాత ఆమె మళ్ళా మెల్లగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా నేను కూడా మళ్ళా ఒక 1 టైం బెంగళూరు వెళ్ళి మాట్లాడినా ఆమెతోని. మాట్లాడిన తర్వాత ఆ రోజు ఆమె రూమ్లో నా ఫోన్ తీసుకొని ఆ ప్రూఫ్లు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే నేను ఆమెతోని గొడవకు దిగిన. ఇద్దరం బాగా మాటలు పెరిగినాయి, రూమ్లోనే చాలా పెద్ద గొడవ అయింది ఆమెతోని. అయిన తర్వాత మళ్ళా ఆమె బయటకు పోయి ఎవరికో కాల్ చేసింది, మళ్ళీ వాళ్ళ బ్రదర్ కాల్ చేసింది, నీకు చెప్పినా కదా నేను ఆమెతో కలవద్దని, నువ్వు ఎందుకు కలిసినావు అంటే, ఆమెనే రమ్మనేది మాట్లాడదాం సెటిల్ చేసుకుందామని, నాకు 3 లక్షలు ఇచ్చేటివి ఉన్నాయి ఇయ్యు అని అన్నా. అంటే నువ్వేమని ఉంటే లీగల్గా ఓ, నేనైతే 1 రూపాయి ఇయ్యా అని చెప్పింది. సరే వీళ్ళు ఇట్లా ఇయ్యర్ అది కాదని చెప్పేసి నేను సపోర్ట్ దాకా ఏం చేసిన అంటే వెళ్ళిపోయినాయి ఆడికించి. అందుకే నేను గర్ల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. ఏ అమ్మాయి అయినా నా దగ్గరకు వస్తే సిస్టర్ అనే పిలుస్తా, ఏ అమ్మాయిని కూడా నేను ఫ్రెండ్ అని కూడా అన్నాను. నేను ఒక అమ్మాయి విషయంలో అయింది కాబట్టి అందుకే నేను మ్యారేజ్ కూడా నేను చేసుకోను అని చెప్పి నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ 2 months బ్యాక్ వీడియో కూడా పెట్టిన. మా సిస్టర్స్ ఏమంటారు తెలుసా, ఉంటారు కదా ఇప్పుడు నార్మల్గా, పెళ్లి చేసుకున్నా ఏం కదా అవన్నీ కామన్, నీకు మంచి అమ్మాయి దొరుకుతా అంటే నేను చెప్తున్నా, నేను పెళ్లి చేసుకోనని చెప్పిన, కానీ నాకు మంచి అమ్మాయి దొరికితే నేను చేసుకుంటా. సో ఇప్పుడు ఏ పాయింట్ మీద అయితే వాళ్ళు నన్ను అంతగానం ఆ రోజు నాకు నరకం చూపించారో, నాకు వాళ్ళు కొట్టిన దెబ్బ కన్నా 15 years వాళ్ళతో నా ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళు నేను ఎట్లా ఉంటానో వాళ్ళకి తెలుసు, నేను గర్ల్స్తో ఎలా ఉంటా, వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా నేను మిస్బిహేవ్ చేయలేదు. అలాంటి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి చెప్తే నమ్మి నన్ను చెప్పేది వినకుండా నన్ను ఒక సాడిస్ట్ లాగా, ఒక కామంతో ఉన్న ఒక పర్సన్ లాగా నన్ను ట్రీట్ చేసింది కదా, అక్కడ నాకు బాధ అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో అందుకే ఇప్పుడు కూడా నేను వాళ్ళతో స్టార్టింగ్లో ఉన్నట్లయితే నేను ఉండట్లేదు, ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ మాట్లాడడం అయిపోయింది. కానీ నేనేంటంటే ఏ పాయింట్ మీద అయితే వాళ్ళు నన్ను అలిగేషన్స్ ఇచ్చి నా మీద దాడి చేసినారో అదే పాయింట్ మీద నేను వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిన, ఇంకా నాకు చెప్పడానికి ఏం లేదు.
నువ్వు 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 ఇది తప్పు చేసినావు అని ఒక పాయింట్ అని ఇప్పుడు చూపించమనండి, నేను కూడా లీగల్గా పోతా. వాళ్ళు అనుకుంటున్నారు నా వెనకాల పొలిటికల్ సపోర్ట్ లేదు, నిన్ను కొడితే ఓడిస్తాడు అని అంటున్నారు కదా. నాకు కూడా ఉంది, బయట పొలిటికల్ సపోర్ట్ ఉంది, నాకు కూడా తెలుసు చాలామంది. కానీ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ ఎజెండా కోసం, పర్సనల్ రివెంజ్ కోసం నేను యూజ్ చేయను. నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నా, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నా మీద. నా వెనకాల 100 మంది గర్ల్స్ ఉన్నారు. వాళ్ళని చూసి నేను వాళ్ళని చూసి నేను ఏం కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, కోర్టులో కేసు వేయడం చేయట్లే. ఒక్క నిమిషం ఇదంతా నాకు అవసరం లేదు అని అనుకుంటే నేను కూడా ఎనీ ఎక్స్టెండ్ పోతా. నేను గిట లొల్లి పెట్టుకోవడం, నాకు ఫోన్ చేస్తే నాకు సంగారెడ్డిలో ఫోన్ చేస్తే నాకు కూడా వచ్చే దోస్తులు ఉన్నారు. కానీ నా వల్ల ఆ ఇద్దరు ఫ్రెండ్షిప్ పోవద్దు అని ఒక్క ఉద్దేశంతో నేను ఆగిపోతున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసిన. ఎంసెట్లా గర్ల్స్కి ర్యాంక్ రాగానే ప్రతి ఒక్కటి షాక్ అయ్యిండు. అది కదా కావాల్సింది. మళ్ళా ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునే ఏ ఒక అమ్మాయి దగ్గరతోనైనా అనిపించండి, నేను వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన, సిస్టర్ అని కాకుండా వేరే విధంగా చాటింగ్ చేసిన, అలాగే ఏమైనా ఫిజికల్ కమిట్మెంట్ అడిగినా ప్రూవ్ చేయమనండి, నేను రెడీ జైలుకోనికి. ప్రూవ్ చేయకపోతే వాళ్ళు రెడీనా పోనీకి. ఇప్పుడు ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకున్నాక కాలేజీలో బీటెక్ చదువుతున్న గర్ల్స్ ఉన్నారు, అంటే కోచింగ్ ఇప్పించిన గర్ల్స్, బీటెక్లో వేరే కాలేజీలో జాయిన్ అయిన గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నా నంబర్ తీసుకొని నాకు ఇట్లా ఫ్రీగా సాఫ్ట్వేర్ కోచింగ్ ఇప్పియు, నేను కూడా నేర్చుకుంటాను, ఒక 2-3 నాకు అప్రోచ్ అయ్యారు. ఎవరితోనైనా సరే నేను మిస్బిహేవ్ చేసి, అంటే ఈ అమ్మాయితో తప్ప ఏ అమ్మాయితోనైనా మిస్బిహేవ్ చేసినట్లు వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను రెడీ. ఈ సోషల్ సర్వీస్ ఆపేస్తా, అన్నీ ఆపేస్తా, జైలుకోతా. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే వాళ్ళు రెడీయా, ఇది నా క్వశ్చన్ అంతే. అమేజింగ్. అంటే మీరు ఏదైతే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఇది నేను ఆపను, నేను చనిపోయేదాకా చేస్తా, నేను చేస్తా. నాకు మొన్న గిట ఒక ఫంక్షన్కి పోయినప్పుడు కూడా నాకు కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడిండ్రు. నేను ఎందుకంటే నేను గొడవ పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు నాకు నా ఏం వీళ్ళతో గొడవ కాదు. నా ఏమేందంటే నన్ను నమ్మి ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వస్తున్నారు, చాలామంది నాకు నేమ్స్ ఇస్తున్నారు, హెల్ప్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేది ఏం లేదు. ఆ గొడవ ఏమవుతుంది, గొడవ అంటే కొట్టుకుంటాం, 4 తలాలు వలుగుతాయి, జైలుకి పోతాం. కానీ నా వెనకాలన్న వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు కదా, అందుకే నేను గొడవ పెట్టదలుచుకోవాలి. అందుకే నేను ఆ ఫంక్షన్కి నుంచి బయటకు వచ్చేసిన. తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ కూడా లేను, నాకు అవసరం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్, నాకున్న సర్కిల్ని మంచి పనికే వాడుకుంటా. కానీ నేను థ్యాంక్స్ చెప్పుకునేది మాత్రం నా ఫ్రెండ్స్కి. ఇంత నా మీద అలిగేషన్స్ అయినా కూడా చాలామంది ఫ్రెండ్స్ నన్ను నమ్మి నాకు ఫండ్ ఇచ్చిండ్రు, నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసిండ్రు. సో ప్రతి ఒక్క ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మేడంకి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి, అండ్ తారా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అండ్ పీడి అశ్విని మేడంకి, ఫిజికల్ డైరెక్టర్ అశ్విని మేడం, ఆ మేడం చాలా సపోర్ట్. అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత మేడంకి, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఈ పోడ్కాస్ట్ నుంచి. వీళ్ళు ముగ్గురు నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు నా ఫౌండేషన్ అంత పెద్ద నేమ్ వచ్చింది. ఇంకొకటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే, ఈ ఫోనిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే కోచింగ్ ఇస్తుండ్రో ఆయన మల్లేశం సార్ అని ఉంటాడు, ఆయన అండ్ వాళ్ళ హెడ్ కోచ్ లేడీ కోచ్ విజయలక్ష్మి, బిఆర్ విజయలక్ష్మి అని ఒక సిస్టర్ ఉంటుంది. వీళ్ళకి మాత్రం నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే వీళ్ళు సంగారెడ్డిలో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిద్దామంటే ఎవరు ముందుకు రాలేదు, వీళ్ళిద్దరు ముందుకు వచ్చి ఇప్పుడు నేర్పిస్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఎస్పెషల్గా ఒక విషయం చెప్పాలి, ఈ బిఆర్ విజయలక్ష్మి అనే సిస్టర్ ఉంది కదా, తను చాలా టాలెంటెడ్. డిస్ట్రిక్ట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టింది, స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టింది, నేషనల్ లెవెల్లో 2 సార్లు వెళ్ళి మెడల్ ఏం కొట్టాలి కానీ పార్టిసిపేట్ చేసి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా తను పార్టిసిపేట్ చేయబోతుంది. ఈ అమ్మాయికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ అమ్మాయి తెలంగాణ స్టేట్ నుంచి, అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఒకే ఒక అమ్మాయి ఉంది ఉషులో. ఉషు అంటే ఇట్స్ ఏ మార్షల్ ఆర్ట్స్ అండ్ కుంఫు కలిపి ఉంటుంది అనమాట. మన తెలంగాణ స్టేట్ నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చింది అనుకో, ఇలాంటి అమ్మాయిలను 100 మందిని మనం తయారు చేయొచ్చు. ఎడ్యుకేషన్ అంటే సాఫ్ట్వేర్ జాబు ఇదే కాదు, స్పోర్ట్స్ నుంచి కూడా గర్ల్స్ ఉండాలి, అది నా ఉద్దేశం. సో ఈ అవకాశం ఇచ్చిన అలారి సిస్టర్కి చాలా 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 థ్యాంక్స్. నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ పోడ్కాస్ట్ వైరల్ అవుతుందా కదా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నాకు ఒక కాన్ఫిడెన్స్, నాకు ఒక బూస్ట్ ఇచ్చింది. అండ్ నా మనసులో ఉన్న బాధను కూడా మంచుకోవడానికి ఒక వేదిక అయితే అయ్యింది. సో మీకు చాలా థ్యాంక్స్.
మీరు ఏదైతే ట్రూగా నిరూపించాలనుకున్నారో అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. క్లియర్ అవుతుంది, మీ అలిగేషన్స్ అన్ని క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పాలి. నా దగ్గర నుంచి తీసుకున్న 3 లక్షలు అమ్మాయి దగ్గరికి నుంచి నేను వసూలు చేస్తా. నేను ఫౌండేషన్ పెట్టి గర్ల్స్ కోసమే చేస్తున్నా, నేను చేయట్లేదు అని అంటలే. కానీ ఆ పైసలు నాయే కావు. నా ఫౌండేషన్లో ఉన్న నా ఫ్రెండ్స్ నా దగ్గర నాకు ఇచ్చిండ్రు, అరే ఈ 10,000 20,000 ఇస్తున్నాం, నీ దగ్గర పెట్టి వాళ్ళకి యూజ్ చేయని. అట్లా నా పర్సనల్ సేవింగ్స్ ఫౌండేషన్ ఫండ్ నుంచి వచ్చిన 3 లక్షలు దాచి పెడితే ఆ అమ్మాయి తీసుకొని ఎవరెవరితోనో, ఆ అమ్మాయికి వెనకాల పెద్ద గ్యాంగ్ ఉందన్నమాట. సో వాళ్ళకి ఎట్లా ఫేస్ చేయాలి, లీగల్గా ఎట్లా వెళ్ళాలి అనేది నేను మళ్ళీ ఎన్ని ఇయర్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే ఈ మూమెంట్ కోసమే. ఫస్ట్ నేను ఏందో చూపించాలి, తర్వాత యాక్షన్ తీసుకుంటా. ఇప్పుడు తప్పు చేసింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాన్స్టిట్యూషన్ ముందు, లా ముందు ఒకటే. అమ్మాయి నాకు ఎంత ఖర్చు పెట్టిందో అది పక్కకు పెట్టేసి మిగతా పైసలు నేను ఆమె దగ్గర లీగల్గా వసూలు చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఎవ్వరికి నేను ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏందనేది అందరికీ తెలిసిపోయింది. కాకపోతే ఎవరెవరో డొనేషన్ ఇచ్చిన డబ్బులని ఆమెకు పెట్టినా ఇప్పుడు అదైతే నేను తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా మంచి పని చేయాలంటే కూడా ఇప్పుడు నా దగ్గర కూడా మనీ లేవు. ఇప్పుడు నేను సంపాదించేదంతా దీనికే పెడుతున్నా, వచ్చిన ఫండ్స్ అన్ని ఫౌండేషన్కే పెట్టేస్తున్నా. ఇప్పుడు నా స్టార్టప్ కూడా చేయాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఆమె మీద పెట్టిన ప్రతి ఒక్క రూపాయి నేను వసూలు చేసుకుంటా. వసూలు చేసుకుంటా, లీగల్గా వెళ్తా, నేను ఖచ్చితంగా వెళ్తా. ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమె వేసింది తప్పు, మళ్ళీ ఆమె ఫౌండేషన్ ఫండ్ గుంజుకుంది పైసలు, మళ్ళా ఇయ్యాని అనడం ఎంతవరకు కరెక్ట్ అది వాళ్ళకే తెలవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. లైక్ మీ ఎన్జిఓ ద్వారా మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఇంకా చాలా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చనిపోయే వరకు చేస్తాం మ్యామ్, అది మాత్రం ఫిక్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.